విఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో ఇంపార్టెంట్ ఆప్షన్స్ లో ఒకటి పివట్ టేబుల్. ఈ పివట్ టేబుల్ గురించి కేవలం 1 అవర్ లోనే బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ దాకా కంప్లీట్ గా నేర్చుకుందామండి. ఈ పివట్ టేబుల్ స్మాల్ రిపోర్ట్స్ లో ఎలా యూజ్ చేస్తారు, లార్జ్ రిపోర్ట్ లో ఏ విధంగా యూజ్ చేస్తారు, మల్టిపుల్ షీట్స్ ని ఫైల్స్ ని కంబైన్ చేసి ఈ పివట్ టేబుల్ ని ఏ విధంగా యూజ్ చేస్తారు, పివట్ టేబుల్ లో ఉన్న హిడెన్ ఆప్షన్స్ ఏంటి, పివట్ టేబుల్ లో మనం ఫేస్ చేసే ఎర్రర్స్ ఏంటి, వాటిని ఎలా ఫిక్స్ చేయాలో విత్ ఇన్ 1 అవర్ లో మనం క్లియర్ గా నేర్చుకుందామండి. ఇక్కడ కనిపించే ఈ రిపోర్ట్ లో డేట్ వైజ్ గా డిఫరెంట్ సేల్స్ పర్సన్స్ డిఫరెంట్ ప్లేసుల్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ని సేల్ చేశారండి. దానికి సంబంధించిన టోటల్ రిపోర్ట్ అనేది ఇచ్చాను. చూడండి వ్యూయర్స్, ఇక్కడ మనం రిపోర్ట్ లో అబ్జర్వ్ చేస్తే సేల్స్ పర్సన్స్ అనేది రిపీట్ అయ్యారండి. అంటే రిపీటెడ్ సేల్స్ పర్సన్స్ రిపీటెడ్ ప్లేసుల్లో రిపీటెడ్ ప్రోడక్ట్స్ ని సేల్ చేయడం జరిగిందండి. మరి ఇలాంటి రిపోర్ట్ లో మనకి ఇండివిజువల్ గా ఈచ్ సేల్స్ పర్సన్ టోటల్ వాల్యూ కావాలి. కుదురుతుందా? కుదరదు. కానీ పివట్ టేబుల్ ద్వారా చాలా తక్కువ టైంలో ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈచ్ పర్సన్ టోటల్ వాల్యూ చూడొచ్చు, ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ చూడొచ్చు, ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ చూడొచ్చు. అలానే ఈ రిపోర్ట్లో చూస్తే రాజేష్ అనే పర్సన్ గుంటూరులో కీబోర్డ్ని సేల్ చేశాడు. అదే రాజేష్ అనే పర్సన్ గుంటూరులోనే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కూడా సేల్ చేశాడండి. అంటే ఈచ్ పర్సన్ ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ కూడా చూడొచ్చు. అలానే ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూస్ కూడా చూడొచ్చు. ఇలా మల్టిపుల్ టోటల్ వాల్యూస్ ని విత్ ఇన్ సెకండ్స్ లో మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి. అలానే కావాల్సిన లిస్ట్ ను కూడా మనం ఇండివిజువల్ షీట్స్ లో క్రియేట్ చేసుకోవచ్చు. ఏ ఆప్షన్ ద్వారా? పివట్ టేబుల్ ద్వారా. చూడండి వేస్, మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ప్రాక్టికల్ ఎక్సెల్ ఫైల్ అనేది కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లో పైన ఐ కార్డ్స్ లో ఇచ్చాను, చూసుకోండి. ఇప్పుడు కాన్సెప్ట్ లోకి వెళ్తే ఇప్పుడు పర్టికులర్ గా ఈ రిపోర్ట్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. బాగా లార్జ్ డేటా అన్నప్పుడు మీరు బాగా డ్రాగ్ చేసి కష్టపడాల్సిన అవసరం లేదండి. జస్ట్ స్టార్టింగ్ సెల్ ని సెలక్షన్ చేసి కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో క్లిక్ చేయండి. దాని తర్వాత డౌన్ యారో క్లిక్ చేయండి. టోటల్ రిపోర్ట్ మొత్తం సెలక్షన్ అయిపోతుంది. ఇప్పుడు మనం నేర్చుకునే పివట్ టేబుల్ అనేది ఆప్షన్ ఎక్కడుందంటే ఇన్సర్ట్ ట్యాబ్ లో ఫస్ట్ ఆప్షన్ అండి పివట్ టేబుల్. ఇది మనకి బాగా ఓల్డ్ వర్షన్ లో కూడా ఉందండి. 2007 వర్షన్ లో కూడా ఈ ఆప్షన్ అనేది ఉంది. వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్. ఓకేనా? ఇప్పుడు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి, టోటల్ గా సెలెక్ట్ టేబుల్ రేంజ్. ఈ టేబుల్ మొత్తం ముందుగానే సెలక్షన్ చేసాం కాబట్టి ఆటోమేటిక్ గా ఆ రేంజ్ తీసేసుకుంది. ఇప్పుడు మనకు కావాల్సిన లిస్ట్ అనేది సపరేట్ షీట్ లో రావాలనుకుంటే న్యూ వర్క్ షీట్, లేదంటే ఈ షీట్ లోనే వేరొక ప్లేస్ లో రావాలనుకుంటే ఎగ్జిటింగ్ వర్క్ షీట్, లేదంటే న్యూ షీట్ లో రావాలనుకుంటున్నాను కాబట్టి న్యూ వర్క్ షీట్. ఓకేనండి, ఇదిగోండి మీకు సపరేట్గా ఇంకో షీట్ అనేది ఓపెన్ అవుతుంది. దీనికి సంబంధించిన ఒక డైలాగ్ బాక్స్ ఉంది చూడండి. దీన్ని సపరేట్గా డ్రాగ్ చేసుకోండి. దీని హైట్ ఇంక్రీజ్ చేసుకోండి. కార్నర్లోకి వెళ్ళి ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోండి. అలానే మీరు సెలెక్ట్ చేసిన రిపోర్ట్లో ఫీల్డ్ నేమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ యాడ్ అవుతాయి. దానికి సంబంధించిన కొన్ని 4 బాక్సెస్ అనేది డిస్ప్లే అవుతాయి. చూడండి వేసి, ఇప్పుడు మెయిన్ రిపోర్ట్కి వచ్చేస్తే మనం ఏమనుకుంటున్నాం, ఇండివిజువల్గా ఈచ్ పర్సన్ టోటల్ వాల్యూ కావాలి అనుకుంటే ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ ఉన్నాయి కదండి. ఇందులో మనం చూడాల్సింది మెయిన్ వాల్యూస్ కాబట్టి ఈ వాల్యూ చెక్ బాక్స్ మీద డైరెక్ట్గా క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా వాల్యూస్ అనే బాక్స్లోకి వెళ్ళిపోతుంది. లేదా డైరెక్ట్గా కూడా డ్రాగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈచ్ పర్సన్ టోటల్ వాల్యూ కావాలి. ఆ పర్సన్కి ఫీల్డ్ నేమ్ ఏమి ఇచ్చాము? నేమ్. ఈ పర్టికులర్ ఫీల్డ్ నేమ్ని మీరు ఈ రోస్ అనే బాక్స్లోకి డ్రాగ్ చేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ రిపోర్ట్ వచ్చిందా రాలేదా? గణేష్ అనే వ్యక్తిది టోటల్ వాల్యూ, అలానే ప్రసాద్ అనే సేల్స్ పర్సన్ది టోటల్ వాల్యూ. ఇలా ఇండివిజువల్ గా ఈచ్ పర్సన్ టోటల్ వాల్యూ ఇక్కడ వచ్చేసింది. అండ్ గ్రాండ్ టోటల్ వాల్యూ ఇక్కడ చూసుకోవచ్చు 2,77,600. లేదండి నాకు ఈచ్ ప్లస్ టోటల్ వాల్యూ కావాలి, నేమ్ అవసరం లేదు అని అనుకుంటే ఇక్కడ ఈ నేమ్ అనే ఫీల్డ్ నేమ్ ఉంది కదండి, దీని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ రిమూవ్ ఫీల్డ్ అనండి. ఇప్పుడు ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ కావాలి కాబట్టి ఈ ప్లేస్ అనేది డ్రాగ్ చేసుకోండి, రోస్ లో డ్రాగ్ చేసుకోండి. ఇదిగోండి, ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ వచ్చింది. లేదు ఇది అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు క్లిక్ చేసి రిమూవ్ ఫీల్డ్ అయినా కొట్టచ్చు, లేదా ఈ ప్లేస్ ని అన్సెలక్షన్ చేయండి. దీని తర్వాత ప్రోడక్ట్ ని డ్రాగ్ చేయండి. ఇదిగోండి, ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ వచ్చింది. ఇలా మనం ఇండివిజువల్ గా ఈచ్ పర్సన్ టోటల్ వాల్యూ, ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ, ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూస్ కూడా మనం చూసుకోవచ్చండి. అలానే మీకు ఇక్కడ రిపోర్ట్ లో ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూస్ ఉన్నాయి కదండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మెయిన్ రిపోర్ట్ ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఈ పివట్ టేబుల్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మెయిన్ రిపోర్ట్ లో సమ్ 24th March నాడు ప్రసాద్ అనే వ్యక్తిది కీబోర్డు సమ్ వాల్యూ, ఆ సేల్స్ వాల్యూ అనేది చేంజ్ చేయడం జరిగిందండి.
ఓకేనా 8000గా చేంజ్ చేశాను. ఇప్పుడు నార్మల్ రిపోర్ట్కి రండి. ఇక్కడ మనం చేంజ్ చేసింది కీబోర్డ్లోనే కదండి, కానీ ఇక్కడ వాల్యూ అనేది సమ్ ఆఫ్ వాల్యూ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవ్వదండి. ఇప్పుడు దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ రీఫ్రెష్ అని ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇదిగోండి చేంజ్ అయిందా లేదా. మెయిన్ రిపోర్ట్లో చేంజ్ చేస్తే ఇక్కడికి వచ్చి ఆ పర్టికులర్ వాల్యూ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, అప్పుడు మనకు ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. అలానే మీరు ఇంకా మనం ఎలాంటి టోటల్ వాల్యూస్ చూడాలనుకుంటున్నాం, ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ కావాలి. ఓన్లీ ప్రోడక్ట్ టోటల్ వాల్యూస్ కాకుండా ఏ పర్సన్ ఏ ప్రోడక్ట్స్ టోటల్ వాల్యూస్ కావాలి అనుకుంటే ఆల్రెడీ రోస్ అనే బాక్స్లో ప్రోడక్ట్ని మనం డ్రాగ్ చేసాం కదండి. అలానే ఇప్పుడు ఈ నేమ్ అనే ఫీల్డ్ నేమ్ను కూడా ఫస్ట్ ప్లేస్లో డ్రాగ్ చేసుకోండి. ఒక్కోసారి ఈ నేమ్ అనే ఫీల్డ్ నేమ్ అనేది ప్రోడక్ట్స్ కింద రావచ్చు, దీన్ని ఇలా డ్రాగ్ చేసుకోండి. ఓకేనా. అప్పుడు ఇదిగోండి గణేష్ అనే వ్యక్తి ఏ ప్రోడక్ట్స్ ఎంతెంతకు సేల్ చేశాడు, అతను గణేష్ అనే టోటల్ వాల్యూ అండ్ ప్రోడక్ట్స్ యొక్క టోటల్ వాల్యూ ఇక్కడ చూసుకోవచ్చు. అలా ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ ఇక్కడ చూసుకోవచ్చు. వీటిని హైడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మైనస్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా ఇలా ఈచ్ పర్సన్ టోటల్ వాల్యూ చూసారు. ఈ ప్లస్ అనే బటన్ క్లిక్ చేయడం ద్వారా ఈచ్ ప్రోడక్ట్స్ వస్తాయి. లేదండి ప్రోడక్ట్స్ అవసరం లేదు తీసేశారండి అండ్ నేను ఇక్కడ ప్లేస్ ఇచ్చాను నేమ్ కిందే. ఇదిగోండి గణేష్ అనే వ్యక్తి ఏ ప్లేస్లో ఎంతెంతకు సేల్ చేశాడు ఇండివిజువల్గా టోటల్ వాల్యూస్ ఇక్కడ చూసుకోవచ్చు. మళ్ళీ హైడ్ చేసుకోవచ్చు. రాజేష్ అనే వ్యక్తి చూడాలి, క్లిక్ చేయండి. ఇదిగోండి ఇలా మనం ఈచ్ పర్సన్ది ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూస్ కూడా చూసుకోవచ్చు. అలానే వేసి ఇప్పుడు పర్టికులర్గా ఈ రిపోర్ట్లో నాకు కీబోర్డ్ బట్టికి కీబోర్డ్స్ అనేది ఎవరెవరైతే సేల్ చేశారో ఆ లిస్ట్ మాత్రమే ఇండివిజువల్ షీట్లో రావాలండి. లేదు తెనాలి ప్లేస్లో ఎవరెవరైతే సేల్ చేశారో ఆ లిస్ట్ వాటికి సపరేట్గా కావాలండి, అలా కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ ఇండివిజువల్ షీట్స్లో రావాలి అనుకుంటున్నానండి. ఇక్కడ పర్సన్ నేమ్స్ ఇచ్చాను కదా, ఆ పర్సన్ నేమ్స్ అనేది తీసేశాను. ఇప్పుడు ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూస్ వచ్చినాయి, ఇండివిజువల్ టోటల్ వాల్యూస్ సపరేట్ షీట్లో రావాలనుకుంటున్నాను. ఇప్పుడు తెనాలి లిస్ట్ రావాలంటే పర్టికులర్ ఈ వాల్యూ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ షో డీటెయిల్స్ అని క్లిక్ చేయండి. ఇదిగోండి ఇప్పుడు మనకి ఇండివిజువల్ షీట్స్లో తెనాల్లో ఏ పర్సన్ ఏ డేట్స్లో ఏ ప్రోడక్ట్ సేల్ చేశాడు ఆ లిస్ట్ అనేది రావడం జరిగింది. వచ్చిందా రాలేదా. లేదండి ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూస్ సపరేట్ షీట్లో రావాలి, ఇక్కడ ప్లేస్ అనేది తీసేసి ప్రోడక్ట్ ఇచ్చానండి. ఇప్పుడు కీబోర్డ్స్ లిస్ట్ రావాలి సపరేట్గా, ఆ సమ్ ఆఫ్ వాల్యూ మీద రైట్ క్లిక్ ఇచ్చి షో డీటెయిల్స్ అనండి. ఇంకో షీట్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ ఇదిగోండి ఓన్లీ కీబోర్డుకు సంబంధించిన మనకి రిపోర్ట్ అనేది రావడం జరిగింది. దీన్ని మీరు సపరేట్గా ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనకి మెయిన్ రిపోర్ట్ ఎక్కడ ఉంది, షీట్ 1లో ఉంది. పివోట్ టేబుల్ ఎక్కడ క్రియేట్ అయింది, షీట్ 2 క్రియేట్ అయింది. అండ్ కావాల్సిన లిస్ట్ను కూడా ఇండివిజువల్ షీట్స్లో క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా. అలానే వేసి ఇక్కడ మనం పివోట్ టేబుల్ షీట్లో ఉన్నామండి. ఇక్కడ మనకి సంబంధించిన కాలమ్స్ ఆ బాక్స్ అనేది డిస్ప్లే అవ్వట్లేదు. ఇక్కడ పివోట్ టేబుల్లో ఉన్న ఏదైనా ఒక సెల్ని సెలక్షన్ చేస్తేనే ఇది డిస్ప్లే అవుతుందండి. దీన్ని సెలక్షన్ చేయకుండా ఇది డిస్ప్లే అవ్వట్లేదు అని అనుకోవద్దు. ఓకేనా. సెలక్షన్ చేయండి, ఏదైనా ఒక సెల్ని సెలక్షన్ చేయండి, అప్పుడు డిస్ప్లే అవుతుంది. అలానే మనకి మెయిన్ రిపోర్ట్లో మనం ఈచ్ పర్సన్ ఈచ్ ప్లేస్ ఈచ్ ప్రోడక్ట్ ఇలా చూసామండి. ఇక్కడ డేట్స్ కూడా ఉన్నాయి కదండి. 2020లో ఎంత సేల్ జరిగింది, 2021లో ఎంత సేల్ జరిగింది, అసలు 2020లో మంత్ వైజ్గా అసలు సేల్స్ అనేది ఎంత జరిగింది, అంటే డేట్ వైజ్గా నాకు రిపోర్ట్ కావాలండి. అలా కూడా మనం క్రియేట్ చేయొచ్చండి. ఇప్పుడు నేను పివోట్ టేబుల్ ఉన్న షీట్లోకి వెళ్ళాను. ఓకేనా. ఇక్కడ ప్రోడక్ట్ కూడా తీసేసాను. ఇప్పుడు డేట్ అనేది రోస్ వైజ్గా డ్రాగ్ చేశాను. ఇప్పుడు డైరెక్ట్గా మనకి 2020లో ఎంత సేల్ జరిగింది, 2021లో ఎంత సేల్ జరిగింది. ఇక్కడ ప్లస్ అనే బటన్ని క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఇదిగో చూడండి Q1 Q2R అంటే 3 monthsకి ఒకసారి ఎంత సేల్ జరిగింది ఏందనేది మనం సెట్ చేయకుండానే ఆటోమేటిక్గా రిపోర్ట్ అనేది రావడం జరిగింది. కానీ నాకు అలా అవసరం లేదండి, మంత్ వైజ్గా రావాలి, 3 monthsకి ఒకసారి అవసరం లేదు అనుకుంటే ఇక్కడ ఈ ప్లస్ అనే బటన్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ గ్రూప్ అనేది ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మనకి సపరేట్ బాక్స్ ఓపెన్ అయిందా, ఇందులో మంత్స్ క్వార్టర్స్ ఇయర్స్. క్వార్టర్స్ అవసరం లేదు కాబట్టి కంట్రోల్ పట్టుకుని దాన్ని సెలక్షన్ చేయండి, అన్సెలక్షన్ అవుతుంది. అంటే సెలక్షన్లో ఉన్నాయి అన్సెలక్షన్ అవుతాయి. ఓకేనా. చూడండి నాకు డేస్ వైజ్గా అవసరం లేదు, అవర్స్ వైజ్గా అవసరం లేదు, క్వార్టర్స్ వైజ్గా అవసరం లేదు, మంత్స్ ఇయర్స్. ఓకే అన్న. ఇదిగోండి 2020 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది. ఆ రిపోర్ట్ మొత్తం మంత్ వైజ్గా ఇక్కడ చూసుకోవచ్చు అండ్ దీన్ని హైడ్ చేసుకోవచ్చు. 2021 ఇక్కడ చూసుకోవచ్చు, మంత్ వైజ్గా చూసుకోవచ్చు అండ్ ఇయర్ వైజ్గా చూసుకోవచ్చు.
లేదు మీకు క్వార్టర్ వైజ్గా కావాలనుకుంటే రైట్ క్లిక్ ఇవ్వండి ప్లస్ అనే బటన్ మీద, గ్రూప్ చేయండి, కావాల్సిన దాన్ని సెలక్షన్ చేయండి. క్వార్టర్ వైజ్గా కావాలి, మంత్ వైజ్గా అవసరం లేదు, ఓకే అనండి. ఇదిగోండి 3 మంత్స్కి ఒకసారి. ఈ విధంగా మనం మంత్ వైజ్గా, క్వార్టర్ వైజ్గా, ఇయర్ వైజ్గా కూడా మనం రిపోర్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అలానే వేస్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పివోట్ టేబుల్ అనేది ఎలా చేశాను, ఈచ్ పర్సన్ టోటల్ వాల్యూస్ చూసానండి. ఈచ్ పర్సన్కి మనకి టోటల్ వాల్యూస్, సేల్స్ వాల్యూస్ అనేది న్యూమరికల్ వాల్యూస్లోనే డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా పర్సంటేజ్ ఫార్మేట్లో డిస్ప్లే అవ్వాలి. ఇక్కడున్న సేల్స్ వాల్యూ అనేది ఎవరెవరు ఎంత సేల్ చేశారు, 20%, 30%, ఎవరైతే హైయెస్ట్ పర్సంటేజ్ ఉంటారో వాళ్ళే ఎక్కువగా సేల్ చేసినట్టు, అలా పర్సంటేజ్ ఫార్మేట్లో కూడా మనం రిపోర్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ సేల్స్ వాల్యూస్ని మొత్తాన్ని సెలెక్షన్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ షో వాల్యూస్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్, దీన్ని క్లిక్ చేయండి. ఇదిగోండి మనకి ఇక్కడ గ్రాండ్ టోటల్ 100%లో ఉంటే ఎవరిదండి ఎక్కువ పర్సంటేజ్ ఉంది, రవి 25%. ఓకేనా, ఇలా చూసుకోవచ్చు. మీకు ఇంకా ఎఫెక్టివ్గా కావాలి అనుకుంటే ఆ రిపోర్ట్ని సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్లోనే కండిషనల్ ఫార్మేటింగ్లో మనకి డేటా బార్స్ ఉంటాయండి. ఇదిగోండి ఇలా కలర్స్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఈజీగా అర్థమయ్యింది, బోల్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలా ఈచ్ పర్సన్ టోటల్ వాల్యూస్లో మనం ఈ విధంగా పర్సంటేజ్ ఫార్మేట్లు చూసామండి. అలా కాకుండా ఈచ్ ప్లేస్లో, ఈచ్ ప్రోడక్ట్లో, ప్రతి రిపోర్ట్లో మనం పర్సంటేజ్ ఫార్మేట్లో కూడా ఆ సేల్స్ వాల్యూ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలానే వేసి ఇప్పటిదాకా మనం ఏంటంటే ఈచ్ పర్సన్ టోటల్ వాల్యూస్, ప్లేస్ వాల్యూస్, ప్రోడక్ట్ వాల్యూస్, ఈచ్ పర్సన్ ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూస్ ఇవన్నీ ఇండివిజువల్గా చూసుకున్నామండి. కానీ మనకి ఒకే ఒక్క టేబుల్లో ఆల్ టోటల్ వాల్యూస్ చూసుకోవచ్చు. ఇది క్రియేట్ చేయడం ఈజీయే, కానీ బాగా దాన్ని అర్థం చేసుకోవాలండి. అది ఎలా చేయాలంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఈ రిపోర్ట్లో వాల్యూస్ అనేది సమ్ వాల్యూ ఇక్కడే ఉందండి. అండ్ రోస్ వైజ్గా మనకి సేల్స్ పర్సన్ నేమ్స్, ప్రోడక్ట్స్ ఉన్నాయి. అండ్ కాలమ్స్ అనే బాక్స్లో నేను ప్లేస్ కూడా యాడ్ చేశానండి. అప్పుడు మనకి ఇక్కడ ఒక టేబుల్ అనేది క్రియేట్ అయింది చూడండి. ఇదిగోండి ఓ పెద్ద టేబులే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఈచ్ పర్సన్ టోటల్ వాల్యూస్ అనేది ఇదిగోండి లాస్ట్లో ఉన్నాయి చూసారా, గ్రాండ్ టోటల్ ఇదనమాట. ప్రసాద్ అనే వ్యక్తిది ఇదిగోండి టోటల్ వాల్యూస్. అలా ఈచ్ పర్సన్ టోటల్ వాల్యూస్ ఇక్కడ ఉంటాయి. అలా రాజేష్ అనే టోటల్ వాల్యూ 68,200. అలా రాజేష్ అనే వ్యక్తిది ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూస్ ఇదిగోండి ఇవ్వండి ఇక్కడ ఉంటాయి. ఓకేనా, అండ్ మెయిన్ టోటల్ వాల్యూ ఇది, ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూస్ ఇవి. ఓకేనా, అలానే ఈచ్ పర్సన్ది ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూస్ ఇదిగోండి ఈ రైట్లో ఉన్నాయి చూసారా ఇవన్నమాట. అండ్ ఈ మధ్యలో ఉన్నాయి చూసారా ఇవి ఇండివిజువల్ టోటల్ వాల్యూస్. ఎలా చెప్తామంటే రోస్ వైజ్గా, కాలమ్స్ వైజ్గా. మీరు ఇక్కడ గమనించండి, ఈ సెల్ని సెలెక్షన్ చేశాం. మనం ఎక్కడున్నాం, రాజేష్ అనే సేల్స్ పర్సన్ దాంట్లో ఉన్నాం. ఓకేనండి, ఈ రిపోర్ట్లో ఈ సెల్ వాల్యూ చూడాలంటే ఏంటండి D9. కాలం వైజ్గా చూడండి గుంటూరు అనే ప్లేస్ ఉంది. రో వైజ్గా చూడండి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్, అంటే రాజేష్ అనే వ్యక్తి గుంటూరులో ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు 16,500కి సేల్ చేశాడు. అలానే కీబోర్డ్లు కూడా 4,500కి సేల్ చేశాడు. ఈ రెండు కలిపి టోటల్ వాల్యూ 21,000. అంటే రాజేష్ అనే వ్యక్తిది ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా, అలానే ఇక్కడ చూడండి పెన్ డ్రైవ్స్ రాజేష్ అనే వ్యక్తి సేల్ చేశాడండి. తెనాల్లో సేల్ చేశాడు, విజయవాడలో సేల్ చేశాడు, ఒంగోలులో సేల్ చేశాడు. ఈ మొత్తం కలిపి టోటల్ వాల్యూ ఇక్కడ వచ్చింది చూడండి 29,600. అండ్ వీటికి ఇంకా డిఫరెన్స్ తెలియాలంటే సెలెక్షన్ చేసి కావాల్సిన కలర్ అనేది అప్లై చేసుకోండి, ఇంకా మీకు డిఫరెంట్ వేరియేషన్ తెలియాలి అంటే. ఓకేనా, అలా ప్రతి పర్సన్ది మనకి ఇక్కడ టోటల్ ఇండివిజువల్ వాల్యూస్ ఎక్కడ ఉంటాయి, ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూస్ ఎక్కడ ఉంటాయి, అండ్ ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూస్ ఎక్కడ ఉంటాయి, అండ్ గ్రాండ్ టోటల్ వాల్యూ ఎక్కడ ఉండిద్ది ఈచ్ పర్సన్ది, అండ్ టోటల్ సేల్స్ వాల్యూ ఇదిగోండి ఈ లాస్ట్లో ఉండిద్ది 2,78,200. అండ్ కాలం వైజ్గా చూసుకుంటే టోటల్ తెనాలి ప్లేస్ టోటల్ వాల్యూ ఇదిగోండి ఈ లాస్ట్లో వస్తుంది. అంటే కాలం వైజ్గా ఏ ఫీల్డ్ నేమ్ అయితే ఉందో అది మాత్రమే మనకి టోటల్ వాల్యూస్ వస్తాయి. ప్లేస్ ఉంది కాబట్టి విజయవాడ వాటికి టోటల్ వాల్యూ ఇక్కడ వచ్చింది. లేదండి ఇక్కడ ప్లేస్ అనేది మీరు రోస్లో పెట్టుకొని ప్రోడక్ట్ అనేది కాలమ్స్లో పెట్టుకున్నారు అనుకోండి, ఇదిగోండి ఇప్పుడు మనకి ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూస్ అనేది ఇదిగోండి ఈ లాస్ట్లో వచ్చేసినాయి. ఓకేనా, ఇక్కడ మీరు అరేంజ్ చేసుకునే దాన్ని బట్టే ఉండిద్ది. అండ్ అవసరం లేని వాటిని మీరు హైడ్ కూడా చేసుకోవచ్చు.
చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఒక ఎక్సెల్ వర్క్ బుక్ అనేది ఓపెన్ చేశానండి. ఈ వర్క్ బుక్ లో టోటల్ గా 3 షీట్స్ ఉన్నాయండి. ఇయర్ వైజ్ గా సేల్స్ వాల్యూస్ ఉన్నాయండి. 2020, 21, 22. ఈ రిపోర్ట్ గమనిస్తే డేట్ వైజ్ గా ఏ డేట్ లో రిపీటెడ్ సేల్స్ పర్సన్స్ రిపీటెడ్ ప్లేసుల్లో రిపీటెడ్ ప్రొడక్ట్స్ ని ఎంతో కొంత వాల్యూస్ కి సేల్ చేశారండి. ఇలా 2020లో, 21లో, 22లో సేమ్ పర్సన్స్ డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ కి సేల్ చేశారు. ఓకే. ఈ వర్క్ బుక్ లో చూసుకుంటే 3 షీట్స్ ఉన్నాయి, 3 ఇయర్స్. అలానే 2023 రిపోర్ట్ కూడా సపరేట్ వర్క్ బుక్ ఉందండి. ఈ టోటల్ షీట్స్ ని అలానే ఆ వర్క్ బుక్ ని మొత్తాన్ని కలిపి పైవోట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డైరెక్ట్ గా డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది గెట్ డేటా, ఈ ఆప్షన్ లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి లాంచ్ పవర్ క్వరీ ఎడిటర్, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. పవర్ క్వరీ నుంచి మనం మెర్జ్ చేస్తామండి మల్టిపుల్ షీట్స్ ని, వర్క్ బుక్స్ ని. ఈ ఆప్షన్ లోకి వెళ్ళండి. డైరెక్ట్ గా మీకు పవర్ క్వరీ ఎడిటర్ ఈ విండో అనేది ఓపెన్ అవుతుందండి. ఇందులో మీరు హోమ్ ట్యాబ్ లో న్యూ సోర్స్ లో ఫైల్ ఎక్సెల్ వర్క్ బుక్ లో ఉన్న షీట్స్ ని లేదా డైరెక్ట్ వర్క్ బుక్ ని మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు. సో ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. మీ వర్క్ బుక్స్ అనేది ఎక్కడ ఉన్నాయండి, ఏ లొకేషన్ లో ఉన్నాయి? డెస్క్టాప్ మీద ఉన్నాయండి. డెస్క్టాప్ లో పైవోట్ టేబుల్ అనే ఫోల్డర్ లో ఇదిగోండి నా 3 షీట్స్ 2020 నుంచి 22 దాకా ఇదిగోండి ఈ వర్క్ బుక్ లో ఉన్నాయి. పైవోట్ టేబుల్ ఇయర్ వైజ్ రిపోర్ట్స్. ఈ వర్క్ బుక్ ని సెలక్షన్ చేసి ఇంపోర్ట్ అన్నాను. ఇదిగోండి నేను సెలెక్ట్ చేసిన వర్క్ బుక్ లో ఎన్ని షీట్స్ అయితే ఉన్నాయో ఆ షీట్స్ నేమ్ తో సహా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయా లేవా? వీటిని మీరు డైరెక్ట్ గా సెలక్షన్ చేయడం కుదరదండి. ఇక్కడ సెలెక్ట్ మల్టిపుల్ ఐటమ్స్, ఈ ఆప్షన్ ని సెలక్షన్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్ గా ఈ విధంగా సెలక్షన్ చేయండి. టోటల్ షీట్స్ ని సెలక్షన్ చేసి ఓకే అనే బటన్ ని క్లిక్ చేయండి. ఇదిగోండి మీ వర్క్ బుక్ లో ఉన్న 3 షీట్స్ అనేది పవర్ క్వరీలో యాడ్ అవుతాయండి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో వెరిఫై చేసుకోండి. ఓకేనా? అలానే మనకి సపరేట్ వర్క్ బుక్ కూడా ఉంది కదండి 2023 రిపోర్టు, దాన్ని కూడా యాడ్ చేద్దామండి. డైరెక్ట్ గా న్యూ సోర్స్ లోకి వెళ్ళండి. ఫైల్ ఎక్సెల్ వర్క్ బుక్, ఇదిగోండి 2023 రిపోర్టు. ఆ ఎక్సెల్ ఫైల్ ని సెలక్షన్ చేయండి. ఇంపోర్ట్. ఇదిగోండి ఆ వర్క్ బుక్ లో ఒకే ఒక్క షీట్ ఉందండి. అందులో మనకి రిపోర్ట్ ఉంది. ఇక్కడ వెరిఫై చేసుకొని ఓకే అనే బటన్ ని క్లిక్ చేయండి. అండ్ ఆ షీట్ కి నేమ్ వచ్చి షీట్ 1 అని ఉందండి. మీరు నేమ్ ఏదైనా మార్చుకోండి. రైట్ క్లిక్ ఇచ్చి రీనేమ్, లేదా డైరెక్ట్ గా ఇక్కడ ప్రాపర్టీస్ లో రైట్ సైడ్ లో ప్రాపర్టీస్ లో షీట్ నేమ్ ఉంది కదండి 2023 ఎంటర్ ప్రెస్ చేయండి. ఇలా మీరు ఒక ఆర్డర్ లో షీట్స్ ని వర్క్ బుక్స్ ని యాడ్ చేసుకోండి. ఇలా మీ షీట్స్ వర్క్ బుక్స్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు డైరెక్ట్ గా హోమ్ ట్యాబ్ లో అపెండ్ క్వరీస్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. ఇందులో అపెండ్ క్వరీస్ యాజ్ న్యూ, ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. మీరు 2 టేబుల్స్ యాడ్ చేయాలనుకుంటే ఈ రేడియో బటన్ ని సెలక్షన్ చేయండి. కానీ మీరు ఇప్పుడు యాడ్ చేస్తుంది 4 టేబుల్స్ అండి. 3 కన్నా ఎక్కువ టేబుల్స్ అయితే ఈ సెకండ్ రేడియో బటన్ ని సెలక్షన్ చేయండి. ఆల్రెడీ యాడ్ చేసిన ఆ టేబుల్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి లేవా? ఇక్కడ ఆల్రెడీ 2020 అనేది యాడ్ అయిందండి. రిమైనింగ్ 21, 22, 23 కూడా యాడ్ చేయండి. కంట్రోల్ పట్టుకొని మల్టిపుల్ టేబుల్స్ ని సెలక్షన్ చేసి డైరెక్ట్ గా యాడ్ అనే బటన్ ని క్లిక్ చేయండి. యాడ్ అయినాయా లేవా? ఒక్కోసారి మీకు 2023 అనేది టాప్ లో ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు. ఆర్డర్ అనేది మార్చాలనుకుంటే సెలక్షన్ చేసి ఇక్కడ యారో కీస్ ఉన్నాయి కదండి, అప్ యారో, డౌన్ యారో, ఈ విధంగా మార్చుకోండి. ఫైనల్ గా ఓకే అనే బటన్ ని క్లిక్ చేయండి. ఇదిగోండి మనకి ఇక్కడ అపెండ్ 1 అనే నేమ్ తో టోటల్ షీట్స్ అనేది కంబైన్ అయ్యి ఉందండి. టోటల్ రిపోర్ట్ అనేది ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. 2020 నుంచి 23 దాకా ఇక్కడ మెర్జ్ అయింది. ఓకే, దీనికి అపెండ్ 1 అనే నేమ్ కాకుండా వేరే నేమ్ ఇస్తున్నాను. రైట్ క్లిక్ ఇచ్చి రీనేమ్ టోటల్ ఇయర్స్ ఇలా ఇచ్చేసాను. అండ్ ఈ మెర్జ్ అయిన రిపోర్ట్స్ లో మీరు ఏదైనా మళ్ళీ ఫార్మేట్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోండి. అండ్ అడిషనల్ గా మీరు కాలమ్స్ ని స్ప్లిట్ చేయాలా, యాడ్ చేయాలా, లేదా వాల్యూస్ అనేది కరెన్సీ ఫార్మేట్ లో మార్చుకోవాలి. సెలక్షన్ చేసి ఆ కాలం ని రైట్ క్లిక్ ఇచ్చి చేంజ్ టైప్ కరెన్సీ ఫార్మేట్ లో చేంజ్ చేసుకోండి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మేట్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ఇక్కడ మీరు అప్లై చేసుకోండి. ఓకేనా? ఇలా మాడిఫై చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ చూసారు కదండి హోమ్ ట్యాబ్ లో క్లోజ్ అండ్ లోడ్. ఇందులో క్లోజ్ అండ్ లోడ్ టు సేవ్, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఒక బాక్స్ అనేది ఓపెన్ అయిందండి. ఇప్పుడు మనం పైవోట్ టేబుల్ రిపోర్ట్ అనేది క్రియేట్ అవ్వాలండి. ఇక్కడ పైవోట్ టేబుల్ రిపోర్ట్ సెకండ్ రేడియో బటన్ ని సెలక్షన్ చేసి ఓకే అనే బటన్ ని క్లిక్ చేయండి. ఇదిగోండి మనకి సపరేట్ షీట్ అనేది క్రియేట్ అయ్యిందండి. కొంచెం లోడ్ అవుతుందండి. మల్టిపుల్ షీట్స్ వర్క్ బుక్స్ లో డేటా ఉంది కదండి, కంప్లీట్ గా లోడ్ అవుతుంది. అండ్ పైవోట్ టేబుల్ క్రియేట్ అయిన ఎక్స్ట్రా షీట్ కూడా నేమ్ అనేది చేంజ్ చేసుకోండి. ఇక్కడ 2020 సేమ్ నేమ్ వచ్చింది. ఎడిట్ చేసి నేను ఇక్కడ టోటల్ ఇయర్స్. ఎప్పుడైతే పైవోట్ టేబుల్ షీట్ అనేది క్రియేట్ అయ్యిందో మనకి రైట్ సైడ్ లో పైవోట్ టేబుల్ ఫీల్డ్స్ అనేది ఓపెన్ అవుతాయి కదండి. ఇక్కడ మనం వెరిఫై చేస్తే ప్రతి ఇయర్ కి సంబంధించిన ఫీల్డ్ నేమ్స్ అనేది ఇండివిజువల్ గా వచ్చేస్తాయండి.
2020 దీన్ని హైడ్ చేసుకోండి. 2021, 22, 23 అలానే టోటల్ ఇయర్స్‌కి సంబంధించిన ఫీల్డ్ నేమ్స్ కూడా యాడ్ అయినాయండి. ఓకేనా? ఇప్పుడు మనకి 4 ఇయర్స్‌కి సంబంధించిన రిపోర్ట్ అనేది క్రియేట్ చేయాలండి. ఓకే. ఇయర్ వైస్‌గా రిపోర్ట్ క్రియేట్ చేయాలండి. ఏ ఇయర్‌లో టోటల్ సేల్స్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలండి. ఓకే. డైరెక్ట్‌గా నేను వాల్యూని యాడ్ చేశాను. ఓకే. టోటల్ వాల్యూ వచ్చింది. ఇయర్ వైస్‌గా కావాలి. డేట్ అనే ఫీల్డ్ నేమ్‌ని డైరెక్ట్‌గా రో బాక్స్‌లో డ్రాగ్ చేయండి. ఇదిగోండి మనకి ఇయర్ వైస్‌గా సేల్స్ వాల్యూ వచ్చేసింది. 2020లో టోటల్ సేల్స్ వాల్యూ ఎంత? 21లో ఎంత? 22లో ఎంత? 23లో ఎంత? టోటల్ సేల్స్ వాల్యూస్. ఫస్ట్ ఉన్న 3 ఇయర్స్ ఒకే వర్క్ బుక్‌లో 3 షీట్స్ ఉన్నాయండి. 23 ఏమో సెపరేట్ వర్క్ బుక్‌లో ఉన్న డేటా. ఈ మొత్తాన్ని కలిపి ఒకే షీట్‌లో పైవోట్ టేబుల్ క్రియేట్ చేసామండి. కానీ ఇక్కడ మనకి ఈ డేట్స్ అనేది ఓన్లీ ఇయర్ ఒక్కటే రాదండి. క్వార్టర్స్, మంత్స్ ఇవి కూడా యాడ్ అవుతాయండి. ఇవి అవసరం లేదు అనుకుంటే వీటిని మీరు డిలీట్ చేసుకోండి ఈ ఫీల్డ్ నేమ్స్‌ని. దీన్ని సెలక్షన్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ హైలైట్ అవుతాయండి. రిమూవ్ ఫీల్డ్. రిమూవ్ ఫీల్డ్ ఇలా మంత్ వైస్, క్వార్టర్ వైస్ రిమూవ్ చేశాను. ఓన్లీ ఇయర్ ఒక్కటే ఉంచాను. ఇయర్, డేట్ అండ్ వాల్యూస్ అనే ఫీల్డ్ నేమ్ అనేది వాల్యూ దాంట్లో యాడ్ చేయండి. ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ పర్టికులర్‌గా టోటల్ ఇయర్స్ ఉన్న ఫీల్డ్ నేమ్స్‌ని మాత్రమే తీసుకోండి. ఓకేనా? ఓకేనండి. ఏ పర్సన్ ఏ ఇయర్‌లో ఎంతెంత సేల్ చేశాడు అలా ఫైండ్ ఔట్ చేయాలనుకుంటే ఇక్కడ టోటల్ ఇయర్స్‌లో సేల్స్ పర్సన్ నేమ్ అనే ఫీల్డ్ నేమ్‌ని రో బాక్స్‌లో స్టార్టింగే డ్రాగ్ చేయండి. ఫస్ట్ ఫీల్డ్ నేమ్‌గా. ఓకేనండి. అప్పుడు మనకి ఇక్కడ రిపోర్ట్ క్రియేట్ అయింది చూడండి. గణేష్ అనే పర్సన్ టోటల్ 4 ఇయర్స్‌లో ఎంతెంత సేల్ చేశాడు. ప్రసాద్ అనే పర్సన్ టోటల్ 4 ఇయర్స్‌లో ఎంతెంత సేల్ చేశాడు. ఇలా ఈచ్ పర్సన్ ఏ ఇయర్‌లో ఎంతెంత సేల్ చేశాడో ఇలా మనం రిపోర్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. పర్సన్ కాదండి. ప్లేస్ వైస్‌గా ఎంతెంత సేల్ జరిగినాయి. ప్రోడక్ట్ వైస్‌గా ఎంతెంత సేల్ జరిగినాయి. అప్పుడు మీరేం చేస్తారు? ఈ నేమ్ అనే ఫీల్డ్ నేమ్‌ని రిమూవ్ చేయండి. నేమ్ ప్లేస్‌లో ప్లేస్‌ని యాడ్ చేయండి. అప్పుడు మనకి ప్లేస్ వైస్‌గా టోటల్ ఇయర్స్‌లో రిపోర్ట్ క్రియేట్ అయింది చూడండి. గుంటూరులో 4 ఇయర్స్‌లో సేల్స్ వాల్యూస్ అండ్ ఒంగోలులో 4 ఇయర్స్‌లో కానీ ఇక్కడ చూడండి 2021 డిస్‌ప్లే అవ్వట్లేదు. అంటే ఒంగోలులో 2021లో ఎలాంటి సేల్స్ జరగలేదు. ఇలా మనం రిపోర్ట్ అనేది ఫైండ్ ఔట్ చేయొచ్చు. అలానే ఫీల్డ్ బాక్స్‌లో నేను ప్రొడక్ట్ అనేది యాడ్ చేశానండి. ఆటోమేటిక్‌గా ప్రొడక్ట్ వైస్‌గా మనకి రిపోర్ట్ అనేది క్రియేట్ అయింది. అలానే ఇక్కడ ఈ డేట్ అనేది రిమూవ్ చేస్తున్నా అండి ఈ ఫీల్డ్ నేమ్. రోస్ వైస్‌గా ప్రొడక్ట్ ఇచ్చాను. వాల్యూస్ ఇచ్చాను. 4 ఇయర్స్‌లో ఈచ్ ప్రొడక్ట్ టోటల్ సేల్స్ వాల్యూస్ వచ్చినాయి చూడండి. ఏ ప్రొడక్ట్ టోటల్ సేల్స్ వాల్యూస్ 4 ఇయర్స్ సేల్స్ వాల్యూస్ ఈ విధంగా చూసుకోవచ్చు. లేదా ప్రొడక్ట్ తీసేసి ప్లేస్ యాడ్ చేశాను. 4 ఇయర్స్‌లో ఈచ్ ప్లేస్ టోటల్ సేల్స్ వాల్యూస్ వచ్చేసినాయి. అలా పర్సన్ నేమ్ యాడ్ చేస్తే 4 ఇయర్స్‌లో ఈచ్ పర్సన్ టోటల్ సేల్స్ వాల్యూస్ వచ్చేస్తాయి. ఇలా ఇక్కడ మీరు చేంజ్ చేసే దాన్ని బట్టి ఆటోమేటిక్‌గా వస్తుందండి. అలానే ఈ రో బాక్స్‌లోనే ఈ నేమ్ తర్వాత నేను ప్లేస్ అనేది యాడ్ చేశానండి. ఈచ్ పర్సన్ ఏ ప్లేస్‌లో ఎంతెంత సేల్ చేశాడు టోటల్ సేల్స్ వాల్యూస్ ఈ విధంగా చూసుకోవచ్చు. అలా ప్లేస్ అయినా కావచ్చు, ప్రొడక్ట్ అయినా కావచ్చు. ఈ విధంగా రిపోర్ట్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్న రిపోర్ట్ అనేది ఎలా క్రియేట్ చేశానండి? ప్రతి పర్సన్ ఇక్కడ డిస్‌ప్లే అవుతున్నారండి. అలా కాకుండా మనం ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. ఈ నేమ్ అనే ఫీల్డ్ నేమ్‌ని మీరేం చేస్తారు? ఫిల్టర్ బాక్స్‌లో యాడ్ చేయండి. ఇక్కడ మనకి ఆల్ పర్సన్స్ ఏ ప్రొడక్ట్స్‌ని ఎంతెంత సేల్ చేశారో టోటల్ రిపోర్ట్ వచ్చేసింది. ఓకే. ఇక్కడ ఫిల్టర్ ఐకాన్ ఉంది కదండీ! దీన్ని క్లిక్ చేయండి. ఆల్‌లోకెళ్ళండి. మీరు ఏ పర్సన్ అయితే సేల్స్ వాల్యూ చూడాలనుకుంటున్నారో ఆ పర్టిక్యులర్ పర్సన్‌ని సెలక్షన్ చేయండి. రాజేష్ ఓకే అనండి. ఇదిగోండి రాజేష్‌కి సంబంధించిన టోటల్ సేల్స్ వాల్యూస్ ఏ ప్రొడక్ట్ ఎంతెంత సేల్ చేశాడు. అలానే ప్రసాద్ ఓకే అన్నాను. ఆటోమేటిక్‌గా రిపోర్ట్ అనేది చేంజ్ అవుతుంది చూడండి. అలానే ఇక్కడ ఈ ఫిల్టర్ బాక్స్‌లో ఈ నేమ్ అనేది రిమూవ్ చేసి ప్లేస్ యాడ్ చేశానండి. ఏ ప్లేస్‌లో ప్రొడక్ట్‌ని ఎంతెంత సేల్ చేశారు. ఇక్కడ ఆల్ ఉంది కాబట్టి టోటల్ ప్లేసుల్లో ఈచ్ ప్రొడక్ట్ సేల్స్ వాల్యూస్ వచ్చినాయండి. ఇక్కడ నేను ఫిల్టర్ ఐకాన్‌ని క్లిక్ చేసి పర్టిక్యులర్‌గా నేను ఇక్కడ ఒంగోలు సెలక్షన్ చేసి ఓకే అన్నాను. పర్టిక్యులర్‌గా ఒంగోలు వాటికి 4 ఇయర్స్‌లో టోటల్ సేల్స్ వాల్యూస్ ఎంత సేల్ జరిగిందో రిపోర్ట్ చూడొచ్చండి. ఇక్కడ నేను తెనాలి సెలక్షన్ చేశాను. ఓకే అన్నాను. తెనాలి చూసుకోవచ్చు. లేదండి 2 ప్లేసెస్ కలిపి ఒకేసారి చూడాలి అనుకుంటే మీరు ఇక్కడ ఈ ఐకాన్ని క్లిక్ చేయండి. సెలెక్ట్ మల్టిపుల్ ఐటెమ్స్ ఈ చెక్ బాక్స్‌ని సెలక్షన్ చేసి తెనాలి, గుంటూరు 2 ప్లేసెస్‌ని సెలక్షన్ చేసి ఓకే అనండి. ఇదిగోండి తెనాలి, గుంటూరులో ప్రొడక్ట్ ఎంతగా సేల్ జరిగింది టోటల్ సేల్స్ వాల్యూస్ అనేది వచ్చింది. ఓకే వ్యూయర్స్ ఈ విధంగా ఎంఎస్ ఎక్సెల్‌లో మల్టిపుల్ షీట్స్‌ని మల్టిపుల్ వర్క్ బుక్స్‌లో ఉన్న డేటాని బేస్ చేసుకొని కూడా మనం డిఫరెంట్ రిపోర్ట్స్ అనేది క్రియేట్ చేయొచ్చండి. ఓకే వ్యూయర్స్.
ఇప్పుడు ఈ మెయిన్ డేటాని బేస్ చేసుకొని మనము ఇండివిడ్యువల్ రిపోర్ట్స్ అనేది పైవట్ టేబుల్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. ఇండివిడ్యువల్ రిపోర్ట్స్ అంటే ఏంటండి? ఇక్కడ పర్సన్ వైజ్ సేల్స్ వాల్యూస్, ప్లేస్ వైజ్ సేల్స్ వాల్యూస్, ప్రోడక్ట్ వైజ్ సేల్స్ వాల్యూస్, లేదా డేట్స్ ఉన్నాయి కాబట్టి ఇయర్ వైజ్ సేల్స్ వాల్యూస్, ఇలా ఇండివిడ్యువల్ రిపోర్ట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఏ ఆప్షన్ ద్వారా? పైవట్ టేబుల్ ద్వారా. ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఎలా క్రియేట్ చేశానో చూడండి. ఇక్కడ పర్సన్ వైజ్ సేల్స్ వాల్యూ వచ్చింది. ఇక్కడ నాకు ఎలాంటి రిపోర్ట్ అయితే కావాలో ఆ రిపోర్ట్స్ అన్ని షేప్స్ రూపంలో ఈ విధంగా డ్రా చేసుకున్నానండి. ఇక్కడ ప్లేస్ వైజ్ సేల్స్ వాల్యూని ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, డైరెక్ట్ గా ప్లేస్ వైజ్ సేల్స్ వాల్యూ వచ్చేసింది. ప్రోడక్ట్ వైజ్ సేల్స్ వాల్యూ, ఇయర్ వైజ్ సేల్స్ వాల్యూ, ఈచ్ పర్సన్ ప్రోడక్ట్ వైజ్ గా ఎంత సేల్ చేశాడో ఆ రిపోర్ట్ వచ్చింది. ఈచ్ పర్సన్ ప్లేస్ వైజ్ గా ఎంత సేల్ చేశాడో ఆ రిపోర్ట్ వచ్చింది. పైవట్ టేబుల్ ఆప్షన్స్ ని యూజ్ చేసి మన టైం సేవ్ అయ్యే విధంగా మనకు కావాల్సిన రిపోర్ట్లకి డైరెక్ట్ గా జంప్ అవ్వచ్చు. చూడండి వ్యూయర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను చేసిన ఎక్సెల్ వర్క్ బుక్ లో ఒకే ఒక షీట్ ఉంది. అందులో మెయిన్ డేటా మాత్రమే ఉంది. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీకు కావాల్సిన రిపోర్ట్స్ ని ఇండివిడ్యువల్ గా క్రియేట్ చేసుకోండి. మీకు ఎలాంటి రిపోర్ట్స్ కావాలి? పర్సన్ వైజ్ గా, ఇయర్ వైజ్ గా అండ్ ప్రోడక్ట్ వైజ్ గా, ప్లేస్ వైజ్ గా ఆ రిపోర్ట్స్ అన్ని ఇండివిడ్యువల్ గా క్రియేట్ చేసుకోండి. ఏ ఆప్షన్ యూజ్ చేసి? పైవట్ టేబుల్ ఆప్షన్ యూజ్ చేసి. జనరల్ గా పైవట్ టేబుల్ గురించి బేసిక్ గా స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. ఆ వీడియో లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చాను, చూసి నేర్చుకోండి. దాని తర్వాత ఈ కాన్సెప్ట్ నేర్చుకోండి. లేదండి నేను డైరెక్ట్ గా నేర్చుకోగలుగుతాను అనుకుంటే డైరెక్ట్ గా చూడండి. ఓకేనా? ముందు ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీకు కావాల్సిన రిపోర్ట్స్ ని ఇండివిడ్యువల్ గా క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు అడిషనల్ గా ఇంకో షీట్ క్రియేట్ చేశానండి. ఓకే, నాకు రిపోర్ట్ అనేది ఇక్కడ నుంచి రావాలి, స్టార్టింగ్ నుంచి రాకూడదండి. ఇక్కడ నేను షేప్స్ అనేది డ్రా చేసుకోవాలి కదా. షీట్ 1 లోకి వెళ్ళండి. ఇప్పుడు మెయిన్ డేటా మొత్తాన్ని సెలెక్షన్ చేయండి, కంట్రోల్ ఏ. పైవట్ టేబుల్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇన్సర్ట్ ట్యాబ్ లో పైవట్ టేబుల్, ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ ఈ ఆప్షన్ ని క్లిక్ చేసి ఇక్కడ యారో కీని క్లిక్ చేసి డైరెక్ట్ గా షీట్ 2 లోకి వెళ్ళండి. ఎక్కడి నుంచి మీకు రిపోర్ట్ రావాలో ఆ పర్టికులర్ సెల్ ని సెలెక్షన్ చేయండి. ఎక్కడి నుంచి రావాలి? ఇక్కడని మనం షేప్స్ అనేది డ్రా చేసుకుందాం. ఓకే, ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. మీ మెయిన్ డేటాలో ఫీల్డ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం యాడ్ అయినాయండి. ఫస్ట్ రిపోర్ట్ పర్సన్ వైజ్ గా సేల్స్ వాల్యూస్ కావాలి. పర్సన్స్ అంటే నేమ్స్. ఈ నేమ్ అనే ఫీల్డ్ నేమ్ ని డైరెక్ట్ గా రోస్ లోకి డ్రాగ్ చేశాను. అలానే వాల్యూస్ రావాలి కాబట్టి ఆ వాల్యూని డైరెక్ట్ గా సెలెక్షన్ చేయండి, లేదా వాల్యూ బాక్స్ లో డ్రాగ్ చేయండి. ఇదిగోండి, పర్సన్ వైజ్ సేల్స్ వాల్యూ వచ్చింది. ఓకే, ఆ షీట్ కి నేమ్ ఇవ్వండి. ఆ షీట్ 2 మీద రైట్ క్లిక్ ఇచ్చి రీనేమ్ పర్సన్ వైజ్ సేల్స్. అండ్ ఇదే షీట్ ని కాపీ చేయండి. ఇంకో రిపోర్ట్ కావాలి కదండి. ఆ షీట్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, మూవ్ ఆర్ కాపీ, ఇక్కడ క్రియేట్ కాపీ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే, అప్పుడు సపరేట్ కాపీ వచ్చింది. ఈ షీట్ ని లాస్ట్ లోకి డ్రాగ్ చేయండి. ఓకేనా? సెకండ్ రిపోర్ట్ ఇది. ఇప్పుడు ఈ రిపోర్ట్ లో మోడిఫికేషన్ జరగాలి. మనకి ఆల్రెడీ ఫస్ట్ రిపోర్ట్ లో పర్సన్ వైజ్ సేల్స్ వాల్యూ వచ్చింది. సెకండ్ రిపోర్ట్ లో కూడా పర్సన్ కాదు కదండి, ప్లేస్ వైజ్ సేల్స్ వాల్యూ కావాలి. ఓకే, ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ రావాలనుకుంటే ఈ రిపోర్ట్ ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా ఫీల్డ్ నేమ్స్ వచ్చేస్తాయి. నేమ్స్ అవసరం లేదండి, ప్లేస్ ని పట్టుకొని రో బాక్స్ లో డ్రాగ్ చేయండి. ఇదిగోండి, ప్లేస్ వైజ్ సేల్స్ వాల్యూ వచ్చింది. అలానే నేమ్ కూడా చేంజ్ చేయండి. డబుల్ క్లిక్ చేసి ప్లేస్ వైజ్ సేల్స్ అంటే లాస్ట్ లో 2 ఉంది కదా, దాన్ని డిలీట్ చేయండి. అలానే ప్రోడక్ట్ వైజ్ సేల్స్ రావాలి. ఇదే షీట్ ని నేను కాపీ చేస్తున్నాను. మూవ్ ఆర్ కాపీ, క్రియేట్ కాపీ. ఓకే, ఆ షీట్ ని లాస్ట్ లోకి డ్రాగ్ చేశాను. అండ్ ఫీల్డ్ నేమ్స్ లో ప్లేస్ కాకుండా ప్రోడక్ట్ యాడ్ చేశాను. డైరెక్ట్ గా సెలెక్షన్ చేయండి, లేదా రోస్ బాక్స్ లో డ్రాగ్ చేయండి. ఒక్కోసారి కాలం బాక్స్ లో రావచ్చు. కాలం బాక్స్ లో వస్తే రిపోర్ట్ అనేది ఎలా వస్తుంది, నీట్ గా లేదు కదండి. సో రో బాక్స్ లో డ్రాగ్ చేయండి. అండ్ నేమ్ కూడా చేంజ్ చేయండి. డబుల్ ఇచ్చేయండి, లేదా రైట్ క్లిక్ ఇచ్చి నేమ్ అయినా ఇవ్వండి. ప్రోడక్ట్ వైజ్ సేల్స్ ఆ లాస్ట్ లో 2 ఉంది, డిలీట్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఇయర్ వైజ్ సేల్స్ వాల్యూ రిపోర్ట్ కావాలి. ఇదే రిపోర్ట్ నేను కాపీ చేస్తున్నాను. మూవ్ ఆర్ కాపీ, క్రియేట్ కాపీ. ఓకే, లాస్ట్ లోకి డ్రాగ్ చేయండి. ప్రోడక్ట్ తీసేసాను, డేట్ ని డ్రాగ్ చేశాను. ఇయర్ వైజ్ వచ్చేసింది. అండ్ నేమ్ కూడా ఎడిట్ చేయండి, ఇయర్ వైజ్ సేల్స్. ఇలా ఈ వర్క్ బుక్ లో షీట్ 1 లో మనకి మెయిన్ డేటా ఉంది. ఇది కాకుండా ఇండివిడ్యువల్ రిపోర్ట్స్ మనం క్రియేట్ చేసామండి పైవట్ టేబుల్ ఆప్షన్ యూజ్ చేసి. పర్సన్ వైజ్ సేల్స్ వాల్యూస్, ప్లేస్ వైజ్, ప్రోడక్ట్ వైజ్, ఇయర్ వైజ్. ఓకే, ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే షేప్స్, అందులో టెస్ట్ అనేది యాడ్ చేద్దాం. షేప్స్ యాడ్ చేయాలంటే ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి, షేప్స్ లోకి వెళ్ళండి, రౌండెడ్ రెక్టాంగిల్ షేప్ తీసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా డ్రా చేశాను. అండ్ ఎప్పుడైతే షేప్ సెలెక్షన్ చేశానో షేప్ ఫార్మేట్ వస్తుందండి. షేప్ ఫీల్డ్ లోకి వెళ్ళండి, ఏదైనా, నేనైతే గ్రీన్ కలర్ ఇచ్చానండి. ఓకేనా? అండ్ టెస్ట్ యాడ్ చేయాలంటే ఆ షేప్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, ఎడిట్ టెస్ట్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ టెస్ట్ టైప్ చేస్తున్నాను, పర్సన్ వైజ్ సేల్స్.
అండ్ ఆ టెస్ట్ ని సెలక్షన్ చేసి కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. షేప్ లో మిడిల్ సెంటర్ లో పెట్టేసుకోండి. ఈ విధంగా పర్ఫెక్ట్ గా ఉండిద్ది. షేప్ లో ఉన్న టెస్ట్ ని సెలక్షన్ చేసి దాని తర్వాత హోమ్ ట్యాబ్ లో ఫార్మేట్ ఆప్షన్స్ అనేది అప్లై చేయండి. అలానే ఇంకా షేప్స్ కావాలి కదండి. ఇదే షేప్ ను మీరు డైరెక్ట్ గా కాపీ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. సెలక్షన్ చేసి కంట్రోల్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేయండి. ఆటోమేటిక్ గా సెకండ్ కాపీ వచ్చేస్తుంది. ఇక్కడ టెస్ట్ అనేది మార్చండి. పర్సన్ వైజ్ సేల్స్ అయిపోయింది. ప్లేస్ వైజ్ కావాలి. ప్లేస్ వైజ్ సేల్స్ కంట్రోల్ పట్టుకొని ఇంకోటి డూప్లికేట్ తీసుకోండి. ప్రోడక్ట్ వైజ్ అండ్ డూప్లికేట్ తీసుకోండి. కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేయండి. ఇయర్ వైజ్ ఇలా ఎడిట్ చేయండి. ఓకే, ఈ విధంగా షేప్స్ అందులో టెస్ట్ అనేది యాడ్ చేయండి. సెకండ్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటంటే షేప్స్ కి లింక్ ఇవ్వడం. మీరు ఏ షేప్ నైతే క్లిక్ చేస్తారో అందులో ఏ రిపోర్ట్ అయితే ఉందో ఆ రిపోర్ట్ లకి డైరెక్ట్ గా జంప్ అవుతారు. ఇప్పుడు చూడండి, ఈ వర్క్ బుక్ లో టోటల్ గా 5 షీట్స్ ఉన్నాయి. షీట్ 1 అనేది మెయిన్ డేటా. ఇక్కడ ఇండివిజువల్ గా 4 రిపోర్ట్స్ తీసుకున్నానండి. కానీ ఫస్ట్ రిపోర్ట్ లోనే నేను షేప్స్ అనేది డ్రా చేశాను. ఓకే, ఆ షీట్ నే సెలక్షన్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ షేప్ ని సెలక్షన్ చేసి ఆ షేప్ మీద రైట్ క్లిక్ ఇచ్చి లింక్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఒక బాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ సేమ్ వర్క్ బుక్ లో మీరు లింక్ ఇవ్వాలి. సపరేట్ ఎక్సెల్ ఫైల్ ఏం కాదు కదండి. సేమ్ వర్క్ బుక్ కాబట్టి మీరు ఇక్కడ ఏ ఆప్షన్ ని సెలక్షన్ చేస్తారు? ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ వర్క్ బుక్ లో ఉన్న ఈ షీట్స్ మొత్తం నేమ్ తో సహా డిస్ప్లే అవుతాయండి. ఫస్ట్ షేప్ అనేది ఏ రిపోర్ట్ కి లింకు, ఏ షీట్ కి లింకు, ఆ షీట్ నేమ్ డిస్ప్లే అవుతుంది కదండి. పర్సన్ వైజ్ సేల్స్. ఓకే ప్రెస్ చేయండి. అలానే సెకండ్ షేప్ ని సెలక్షన్ చేయండి. రైట్ క్లిక్ ఇవ్వండి. లింక్ ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్, ప్లేస్ వైజ్ సేల్స్, ఆ రిపోర్ట్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. అలానే థర్డ్ షేప్ రైట్ క్లిక్ ఇవ్వండి. లింక్ ప్రోడక్ట్ వైజ్ సేల్స్ సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇయర్ వైజ్ సేల్స్ షేప్ రైట్ క్లిక్ ఇవ్వండి. లింక్ ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ లో ఇయర్ వైజ్ సేల్స్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇలా లింక్స్ అనేది క్లిక్ చేయండి. ఇదిగోండి, లింక్స్ అనేది సెట్ చేసిన తర్వాత ఈ షేప్ మీద మౌస్ పాయింటర్ ఎలా డిస్ప్లే అవుతుంది? హ్యాండ్ సింబల్ డిస్ప్లే అవుతుంది. నేను ఇక్కడ ప్రోడక్ట్ వైజ్ సేల్స్ అన్నానండి. ఇదిగోండి, ప్రోడక్ట్ రిపోర్ట్ వచ్చేసింది. అలానే ఇయర్ వైజ్ సేల్స్, ఆ షేప్ ని క్లిక్ చేశాను. ఇయర్ వైజ్ సేల్స్ రిపోర్ట్ వచ్చింది. కానీ మనకి ఇక్కడ ప్రతి రిపోర్ట్ లో ఆ షేప్స్ డిస్ప్లే అవ్వాలి. కావాల్సిన రిపోర్ట్ లోకి డైరెక్ట్ గా జంప్ అవ్వాలి. కానీ ఇక్కడ మనం షేప్స్ డ్రా చేసింది పర్సన్ వైజ్ సేల్స్ రిపోర్ట్ లోనే డ్రా చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ షేప్స్ మొత్తాన్ని కాపీ చేసి ప్రతి రిపోర్ట్ లో పేస్ట్ చేయండి. డైరెక్ట్ గా షార్ట్ కట్ లో పేస్ట్ చేయొచ్చండి. మీరు ఏం చేస్తారంటే, మీరు ఇప్పుడు లింక్ ఉన్న షేప్స్ ని సెలక్షన్ చేయాలంటే కంట్రోల్ పట్టుకుని ఎగ్జాక్ట్ గా టెస్ట్ మీద క్లిక్ చేయండి. అంతేగాని అవుట్ సైడ్ క్లిక్ చేయొద్దు, సెలక్షన్ అవ్వదు. ఇలా సెలక్షన్ చేసి కాపీ చేయండి. కంట్రోల్ సి, ఎక్కడైతే పేస్ట్ చేయాలో ఎగ్జాక్ట్ గా, అంటే మనకి ఈ రిపోర్ట్ లో ఎగ్జాక్ట్ పొజిషన్ ఎక్కడైతే ఉందో అక్కడ పేస్ట్ చేయండి. ప్రోడక్ట్ వైజ్ సేల్స్ లో ఇక్కడ పేస్ట్ చేశాను. ఇయర్ వైజ్ సేల్స్ లో ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే, ఇలా ప్రతి రిపోర్ట్ లో సేమ్ షేప్స్ ని డ్రా చేశాను. ఆల్రెడీ లింక్ ఇచ్చాం కాబట్టి ప్రతి రిపోర్ట్ లో ప్రతి షేప్ కి లింక్స్ అనేది సెట్ అయినాయండి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ప్రోడక్ట్ వైజ్ సేల్స్ రిపోర్ట్ లో ఉన్నానండి. ఇయర్ వైజ్ సేల్స్ అన్నాను, ఆ రిపోర్ట్ లో జంప్ అయ్యాం. పర్సన్ వైజ్ సేల్స్ అన్నాను, డైరెక్ట్ గా ఆ రిపోర్ట్ లోకి జంప్ అయ్యాం. కానీ ఇక్కడ రిపోర్ట్ అయితే డిస్ప్లే అవుతుంది, కానీ మీరు ఏ షేప్ ని సెలక్షన్ చేశారు ఆ షేప్ అనేది హైలైట్ అవ్వట్లేదండి. ఇది ఫైనల్ స్టెప్. మీరు ఏం చేస్తారంటే, పర్సన్ వైజ్ సేల్స్ రిపోర్ట్ లో ఉన్నారు కదండి, ఈ ఫస్ట్ షేప్ ని సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్ లోనే ఫిల్ కలర్, ఇందులో మీరు రెడ్ కలర్ ని చూజ్ చేసుకోండి. ఏ కలర్ అయినా చూజ్ చేసుకోండి. అలానే ప్లేస్ వైజ్ సేల్స్ రిపోర్ట్ లోకి వెళ్ళారండి. ప్లేస్ వైజ్ సేల్స్ ఉన్న ఆ షేప్ ని సెలక్షన్ చేయండి, ఫిల్ కలర్. అలానే థర్డ్ రిపోర్ట్ లోకి వెళ్ళండి, ఆ షేప్ ని సెలక్షన్ చేయండి, కలర్ ఫిల్ చేయండి. ఫోర్త్ రిపోర్ట్ లోకి వెళ్ళండి, ఆ షేప్ ని సెలక్షన్ చేయండి, ఫిల్ కలర్. ఇప్పుడు చూడండి, పర్సన్ వైజ్ సేల్స్ అన్నాను, ఆ రిపోర్ట్ లోకి జంప్ అయ్యాము. పర్టికులర్ గా ఆ షేప్ అనేది హైలైట్ అవుతుంది. అంటే మీకు ఏ రిపోర్ట్ డిస్ప్లే అవుతుందో క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ప్రోడక్ట్ వైజ్ సేల్స్, ప్లేస్ వైజ్ సేల్స్, ఇయర్ వైజ్ సేల్స్, ఇలా మీకు కావాల్సిన రిపోర్ట్ ని ఇండివిజువల్ గా క్రియేట్ చేసుకోండి. షేప్స్ డ్రా చేసుకోండి, లింక్ ఇవ్వండి. ఈ విధంగా సెట్ చేసుకోండి. చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఆల్రెడీ ఒక సేల్స్ రిపోర్ట్ ఉందండి. డేట్స్ వైజ్ గా రిపీటెడ్ సేల్స్ పర్సన్స్, రిపీటెడ్ ప్లేస్ లో రిపీటెడ్ ప్రొడక్ట్స్ ని సమ్ వాల్యూకి సేల్ చేశారు. ఓకే, దీంతో ఒక పైవోట్ టేబుల్ క్రియేట్ చేద్దాం. ముందుగా ఈ ఎంటైర్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కంట్రోల్ ఏ, ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి. పైవోట్ టేబుల్, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. న్యూ షీట్ లో పైవోట్ టేబుల్ క్రియేట్ చేయాలంటే న్యూ షీట్ అనే రేడియో బటన్ ని క్లిక్ చేశాను. ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి, సపరేట్ షీట్ అనేది ఓపెన్ అయింది. రైట్ సైడ్ లో పైవోట్ టేబుల్ ఫీల్డ్స్ అనేది ఓపెన్ అయినాయండి. మెయిన్ డేటాలో ఫీల్డ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయండి. ఇప్పుడు మనకి ప్లేస్ వైజ్ గా సేల్స్ వాల్యూ ఎంత జరిగిందో ఆ పైవోట్ టేబుల్ క్రియేట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఈ ప్లేస్ ఫీల్డ్ నేమ్ ని డైరెక్ట్ గా రోస్ బాక్స్ లో రోస్ వైజ్ గా రావాలండి డ్రాగ్ చేశాను.
అలానే వాల్యూని కూడా మీరు డైరెక్ట్ గా డ్రాగ్ చేయండి లేదా డైరెక్ట్ గా మీరు సెలక్షన్ చేయండి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో పైవోట్ టేబుల్ క్రియేట్ అయిందండి. ఇక్కడ ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ అనేది క్రియేట్ అయిందండి. ఇక్కడ ప్లేసెస్ ఆర్డర్ అనేది ఎలా వచ్చిందండి, మనకి అసెండింగ్ ఆర్డర్ లో వచ్చింది, ఏ నుంచి జెడ్ దాకా. అలా కాకుండా నాకు కావాల్సిన ఆర్డర్ ప్రకారంగా రావాలండి. ఫస్ట్ తెనాలి రావాలి, దాని తర్వాత గుంటూరు రావాలి, దాని తర్వాత విజయవాడ రావాలి. అలా కస్టమ్ ఆర్డర్ లో సెట్ చేసుకోవాలి. పైవోట్ టేబుల్లో మనకు కావాల్సిన ఆర్డర్ ప్రకారంగా సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైవోట్ టేబుల్ అవుట్ సైడ్ లో ఏదైనా ఒక సెల్ లో ఏదైనా సమ్ డేటా అనేది టైప్ చేయండి. ఆ సెల్ ని సెలక్షన్ చేయండి. డైరెక్ట్ గా డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ సార్ట్ అనే బటన్ ఉంది, క్లిక్ చేయండి. ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అయిందండి. ఇక్కడ ఆర్డర్ పక్కన యారో మార్క్ ఉంది కదండి, డౌన్ యారో సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ కస్టమ్ లిస్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ లిస్ట్ ఎంట్రీ రైట్ సైడ్ లో ఇక్కడ మన కర్సర్ అనేది క్లిక్ చేసి ఇక్కడ డైరెక్ట్ గా యాడ్ చేయండి. మీకు ఎలా అయితే ఆర్డర్ కావాలో, ప్లేసెస్ కావచ్చు, ప్రోడక్ట్స్ కావచ్చు, మీకు ఎలా అయితే ఆర్డర్ కావాలో ఆ ఆర్డర్ లిస్ట్ అనేది టైప్ చేయండి. నాకు ఫస్ట్ తెనాలి రావాలండి, డైరెక్ట్ గా తెనాలి ఎంటర్ పేస్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ విజయవాడ, నెక్స్ట్ గుంటూరు, అండ్ నెక్స్ట్ ప్లేస్ అనేది ఎలా వచ్చినా పర్లేదండి. ఇలా నేను ఇచ్చేసి ఇక్కడ యాడ్ అనే బటన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ ప్లేస్ నేమ్స్ అనేది యాడ్ అయినాయా లేవా, ఇప్పుడు ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ పైవోట్ టేబుల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ పైవోట్ టేబుల్ ఆప్షన్స్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ టోటల్స్ అండ్ ఫిల్టర్స్ అనే ట్యాబ్ ఉంది, అందులోకి వెళ్ళండి. ఇక్కడ యూజ్ కస్టమ్ లిస్ట్ వెన్ సార్టింగ్ ఈ ఆప్షన్ అనేది అన్సెలక్షన్ లో ఉండొచ్చండి. సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. దీని తర్వాత మనకి రో లేబుల్స్ వైజ్ గా, రోస్ వైజ్ గా మనకి ప్లేసెస్ నేమ్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ యారో మార్క్ ఉంది కదండి, క్లిక్ చేసి ఇక్కడ సార్ట్ ఏ టు జెడ్ ఈ ఆప్షన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఆటోమేటిక్ గా కస్టమ్ ఆర్డర్ లో వచ్చేస్తుందండి. ఫస్ట్ తెనాలి, విజయవాడ, గుంటూరు, దాని తర్వాత ఏ టు జెడ్ ఆర్డర్ లో వచ్చేస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ సేమ్ డేటాతో ఇంకో పైవోట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నానండి. ప్రీవియస్ గా నేను ప్లేస్ వైజ్ గా సేల్స్ వాల్యూ చూశాను కదండి, ఇప్పుడు డేట్ వైజ్ గా సేల్స్ వాల్యూ చూస్తున్నానండి. ఓకే, ఎంటైర్ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేశాను, ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళాను, పైవోట్ టేబుల్ ఓకే సపరేట్ షీట్ లో క్రియేట్ చేశాను. డేట్ అనే ఫీల్డ్ నేమ్ ని డైరెక్ట్ గా రోస్ వైజ్ గా యాడ్ చేశానండి. అండ్ వాల్యూని కూడా సెలక్షన్ చేశానండి. ఎప్పుడైతే డేట్ యాడ్ చేశారో ఆటోమేటిక్ గా ఇయర్స్, క్వార్టర్స్ కూడా యాడ్ అవుతుందండి. ఓకే, ఇక్కడ నాకు క్వార్టర్ వైజ్ గా 3 మంత్స్ ఒకసారి కూడా మనకి సేల్స్ వాల్యూ రిపోర్ట్ అనేది వచ్చిందండి. నాకు అవసరం లేదనుకుంటే ఇక్కడ క్వార్టర్స్ అనే చెక్ బాక్స్ ని అన్సెలక్షన్ చేయండి. ఓకే, ఇక్కడ మంత్ వైజ్ గా 2020లో 2021లో మంత్ వైజ్ గా ఎంత సేల్ చేసాం ఏందనేది టోటల్ సేల్స్ వాల్యూ అనేది ఇక్కడ వచ్చిందండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2020లో జనవరిలో ఎలాంటి సేల్స్ జరగలేదండి, అలానే మార్చిలో కూడా జరగలేదండి, అలానే జూలైలో కూడా జరగలేదండి. అంటే మీరు సేల్ చేయని మంత్స్ అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వట్లేదండి. అలా కాకుండా నాకు జనవరి నుంచి డిసెంబర్ దాకా సేల్స్ జరిగినా జరగకపోయినా ఆ మంత్ నేమ్స్ అనేది పైవోట్ టేబుల్లో డిస్ప్లే అవ్వాలండి. అలా రావాలంటే మీరు ఈ పైవోట్ టేబుల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఫీల్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ లేఅవుట్ అండ్ ప్రింట్ ఈ ఆప్షన్ లోకి వెళ్ళండి. ఇక్కడ షో ఐటమ్స్ విత్ నో డేటా ఈ చెక్ బాక్స్ అనేది అన్సెలక్షన్ లో ఉందండి. సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి సేల్ జరగని మంత్ నేమ్స్ కూడా మనకి డిస్ప్లే అవుతున్నాయి చూడండి. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ సేల్స్ వాల్యూ అనేది ఎంటీగా ఉన్న ఈచ్ మంత్ జనవరి నుంచి డిసెంబర్ దాకా 12 మంత్స్ మనకి డిస్ప్లే అవుతున్నాయండి. ఓకేనా. అలానే ఈ పైవోట్ టేబుల్లో సేల్స్ జరగని ఈ మంత్స్ లో మనకి సేల్స్ వాల్యూస్ అనేది బ్లాంక్ గా డిస్ప్లే అవుతున్నాయండి. బ్లాంక్ గా డిస్ప్లే అవ్వకుండా జీరోస్ రావాలండి, లేదా నాకు కావాల్సిన డేటా అనేది ఇక్కడ మనకి డైరెక్ట్ గా రావాలి. అలా రావాలంటే ఈ పైవోట్ టేబుల్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. పైవోట్ టేబుల్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఫర్ ఎంటీ సెల్స్ షో అందులో ఏం డిస్ప్లే అవ్వాలి, ఎంటీ సెల్స్ లో ఏం రావాలండి, జీరో అని రావాలండి. జీరో అని ఇచ్చేసి ఓకే ప్రెస్ చేశాను. ఇదిగోండి డైరెక్ట్ గా బ్లాంక్ సెల్స్ లో జీరోస్ అనేది యాడ్ అయిపోతాయి. అలానే వ్యూయర్స్ మనం క్రియేట్ చేసిన పైవోట్ టేబుల్ కి సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేయాలండి. జనరల్ గా ఈ పర్టికులర్ ఫైల్ ని ఎవరైనా ఓపెన్ చేస్తే మనం క్రియేట్ చేసిన పైవోట్ టేబుల్ ని ఎవరైనా చూడొచ్చు. రైట్ సైడ్ లో డిస్ప్లే అవుతున్న ఈ ఫీల్డ్ నేమ్స్ ని ఈ రోస్ వైజ్ గా, కాలమ్స్ వైజ్ గా ఏ ఫీల్డ్ నేమ్స్ ని రియాక్ట్ చేశారు ఈజీగా వాళ్ళు కనుక్కోవచ్చు అండి. ఇలా కాకుండా ఈ ఫీల్డ్ నేమ్స్ ని మీరు హైడ్ చేసుకోవచ్చు. నార్మల్ గా మీరు పైవోట్ టేబుల్ సెలక్షన్ చేస్తేనే పైవోట్ టేబుల్ ఫీల్డ్స్ అనేది రైట్ సైడ్ లో డిస్ప్లే అవుతుందండి. అలా కాకుండా అవుట్ సైడ్ లో మీరు క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్ గా అది హైడ్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడైతే పైవోట్ టేబుల్ క్లిక్ చేస్తారో మళ్ళీ డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా పైవోట్ టేబుల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి హైడ్ ఫీల్డ్ లిస్ట్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా హైడ్ అవుతుంది. మళ్ళీ అది రావాలంటే మీరు పైవోట్ టేబుల్ క్లిక్ చేసినా రాదండి. రైట్ క్లిక్ ఇచ్చి
షో ఫీల్డ్ లిస్ట్ అనండి ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా కంప్లీట్ సెక్యూరిటీ మెయింటైన్ చేయాలి అనుకుంటే మీరు ఫీల్డ్ లిస్ట్ని ముందుగా హైడ్ చేసుకోండి. రైట్ క్లిక్ ఇచ్చారు, హైడ్ ఫీల్డ్ లిస్ట్. ఓకే, హైడ్ అయిపోయిందండి. దీని తర్వాత డైరెక్ట్గా హోమ్ ట్యాబ్లో ఫార్మేట్లోకి వెళ్ళి ప్రొటెక్ట్ షీట్ లేదా రివ్యూ ట్యాబ్లోకి వెళ్ళండి, ప్రొటెక్ట్ షీట్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ 2 ఆప్షన్స్ అనేది సెలక్షన్లో ఉంటాయండి. అన్సెలక్షన్ చేసి ఇక్కడ ఏదైనా ఒక పాస్వర్డ్ ఇవ్వండి. నేను 1 2 3 ఇచ్చేసాను. అండ్ రీ ఎంటర్ పాస్వర్డ్ 2 టైమ్స్ ఇవ్వాలండి, 1 2 3. ఓకే ప్రెస్ చేశాను. ఇప్పుడు ఈ పర్టికులర్ షీట్ అనేది ఓపెన్ చేసిన వ్యక్తికి ఈ పైవోట్ టేబుల్ మాత్రమే డిస్ప్లే అవుతుందండి. ఇందులో డేటాని ఎలాంటి మోడిఫికేషన్ చేయలేరు. రైట్ క్లిక్ ఇస్తాడు, ఇక్కడ ఆప్షన్స్ అన్ని హైడ్ అయిపోతాయండి. ఓకేనా, అంటే మనం క్రియేట్ చేసిన పైవోట్ టేబుల్ కి కంప్లీట్ సెక్యూరిటీ మెయింటైన్ చేసినట్లే. ఓకే వ్యూయర్స్, అండ్ నార్మల్ గా రావాలంటే రివ్యూ ట్యాబ్ లోకి వెళ్ళి అన్ప్రొటెక్ట్ షీట్ అని క్లిక్ చేయండి. అండ్ సేమ్ పాస్వర్డ్ 1 2 3 ఇచ్చేసేయండి. ఓకే ప్రెస్ చేయండి. మళ్ళీ నార్మల్ గా ఎడిట్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ ఇచ్చి షో ఫీల్డ్ లిస్ట్ అనండి, పైవోట్ టేబుల్ ఫీల్డ్స్ అనేది డిస్ప్లే అవుతాయి. అలానే మనం పైవోట్ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత అది సెలక్షన్ లో ఉన్నప్పుడు పైవోట్ టేబుల్ అనలైజ్ డిజైన్ అనే 2 ట్యాబ్స్ వస్తాయండి. పైవోట్ టేబుల్ అనలైజ్ లో ఫీల్డ్ లిస్ట్ ఇక్కడ కూడా మీరు హైడ్ చేసుకోవచ్చు. అలానే ఫీల్డ్ హెడర్స్ కూడా మీరు సెలెక్షన్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా పైవోట్ టేబుల్ హైడ్ అవుతాయండి. చూడండి, దీని ద్వారా మనకి పైవోట్ టేబుల్ సైజ్ కూడా డిక్రీజ్ అవుతుందండి. మీరు డైరెక్ట్ గా సెలెక్షన్ చేసి కీబోర్డ్ లో డిలీట్ అన్నా డిలీట్ అవ్వవు, ఎర్రర్స్ వచ్చేస్తాయి. ఓకే వ్యూయర్స్, ఫస్ట్ మిస్టేక్ వచ్చి చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఒక సేల్స్ రిపోర్ట్ ఉందండి. ఇక్కడ రిపీటెడ్ సేల్స్ పర్సన్స్ రిపీటెడ్ ప్లేసుల్లో రిపీటెడ్ ప్రొడక్ట్స్ ని సేల్ చేశారండి. దీనికి సంబంధించి ఆల్రెడీ పైవోట్ టేబుల్ అనేది క్రియేట్ చేశానండి. ఈచ్ పర్సన్ టోటల్ వాల్యూ మెయిన్ రిపోర్ట్ లో గమనిస్తే అతను డిఫరెంట్ ప్రోడక్ట్ ని సేల్ చేశారు. పర్టికులర్ ప్రోడక్ట్ వాటికి నేను సేల్స్ వాల్యూ చూడాలి అని అనుకుంటే మీరు ఆ ప్రోడక్ట్ వాటికి ఫిల్టర్ కాలంలో అంటే ఈ ఫిల్టర్ బాక్స్ లో నేను యాడ్ చేశాను. ఇక్కడ ప్రోడక్ట్ కి సంబంధించి ఫిల్టర్ ఆప్షన్ అనేది అప్లై అయింది. ఇప్పుడు ఈ యారో మార్క్ ని క్లిక్ చేసి కీబోర్డ్ వాటికి సెలెక్షన్ చేసి ఓకే అంటే కీబోర్డ్ వాటికి ఈచ్ సేల్స్ పర్సన్ టోటల్ వాల్యూస్ వచ్చినాయి. అలా కాకుండా నేను పెన్ డ్రైవ్స్ ఓకే అన్నానండి, పెన్ డ్రైవ్స్ వాటికి రిపోర్ట్ వచ్చిందండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇండివిజువల్ ప్రోడక్ట్స్ వాల్యూస్ మనం సెలెక్షన్ చేస్తున్నాం, దానికి తగ్గట్టుగా ఇక్కడ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఎవ్రీ టైము ఇక్కడ మనము సెలక్షన్ చేస్తున్నామండి. అంత ప్రొసీజర్ లేకుండా నేను ఏం చేస్తానంటే ఈ ప్రోడక్ట్ అనేది ఈ ఫిల్టర్ కాలంలో తీసేసానండి. ఓకే, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అనే ఫీల్డ్ నేమ్ మీద రైట్ క్లిక్ ఇచ్చాను, యాడ్ యాజ్ స్లైసర్ ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ డైరెక్ట్ గా ప్రోడక్ట్ కి సంబంధించి స్లైసర్ యాడ్ అయింది. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఏ ప్రోడక్ట్ మీద అయితే క్లిక్ చేస్తారో దానికి సంబంధించిన సేల్స్ రిపోర్ట్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ వాటికి మనకి రిపోర్ట్ వచ్చింది. మౌస్ అంటే మౌస్ కు సంబంధించిన రిపోర్టు, పెన్ డ్రైవ్స్ అంటే పెన్ డ్రైవ్ వాటికి రిపోర్టు. అదే కంట్రోల్ పట్టుకొని మల్టిపుల్ ప్రోడక్ట్స్ కూడా మీరు సెలెక్షన్ చేయొచ్చు. దానికి సంబంధించిన అంటే ఆ 3 ప్రోడక్ట్ కి సంబంధించిన సేల్స్ రిపోర్ట్ అనేది మనకు వచ్చిందండి. అవసరం లేదంటే క్లియర్ ఫిల్టర్, అప్పుడు టోటల్ ప్రోడక్ట్స్ అనేది సెలెక్షన్ అవుతాయి. ఇలా స్లైసర్ అనేది యాడ్ చేయడం ద్వారా మీ రిపోర్ట్ అనేది ఈజీగా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ నెక్స్ట్ మిస్టేక్ వచ్చి జనరల్ గా ఇక్కడ ఉన్న డేటాని బట్టే కదా మనం ఈ పైవోట్ టేబుల్ అనేది క్రియేట్ చేసాం. ఇందులో డేటా ఏదైతే ఉందో దాన్ని బట్టే ఈచ్ సేల్స్ పర్సన్ టోటల్ వాల్యూ వస్తుంది, ఏదైనా రావచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులో ఎడిషనల్ డేటా యాడ్ చేశానండి, డైరెక్ట్ గా ఇక్కడ యాడ్ చేశానండి. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే యాడ్ చేసామో ఆటోమేటిక్ గా ఈ పైవోట్ టేబుల్ అప్డేట్ అవ్వాలి కదండి. అప్డేట్ అవ్వాలంటే రైట్ క్లిక్ ఇచ్చి రీఫ్రెష్ అనాలి. ఇక్కడ ప్రీవియస్ గా టోటల్ సేల్స్ వాల్యూ ఎంత ఉంది, 40,61,200. గమనించండి, 40,61,200. ఇప్పుడు ఎప్పుడైతే నేను రీఫ్రెష్ అంటానో అప్డేట్ అవుతుందా, అవదండి. జనరల్ గా మీరు ఇప్పుడు మెయిన్ డేటాలో ఎడిషనల్ డేటా అప్పుడప్పుడు యాడ్ చేయాలి, టైప్ చేయాలి, ఆటోమేటిక్ గా పైవోట్ టేబుల్ అప్డేట్ అవ్వాలి అనుకున్నప్పుడు మీ మెయిన్ డేటాలో టేబుల్ ఫార్మేట్ అనేది అప్లై చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇందులో ఎలాంటి డేటా అడిషనల్ గా యాడ్ చేయలేదండి, ప్రీవియస్ గా ఉన్న రిపోర్టే. ఓకేనా, ఇప్పుడు ఈ డేటా మొత్తం ఈ టేబుల్ మొత్తం సెలెక్షన్ చేసి కంట్రోల్ టీ షార్ట్ కట్ టేబుల్ ఫార్మేట్ అనేది అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత లాస్ట్ రో తర్వాత న్యూ రో తీసుకొని ఇక్కడ అడిషనల్ గా డేటా టైప్ చేయడమో లేదా వేరొక షీట్ లో ఉంటే దాన్ని కాపీ చేసి పేస్ట్ చేయడమో చెయ్యండి. ఇదిగోండి, అడిషనల్ గా డేటా యాడ్ చేశాను అండ్ ఫార్మేట్ కూడా నేను చేంజ్ చేసేసాను. ఇప్పుడు పైవోట్ టేబుల్ ఆల్రెడీ ప్రీవియస్ డేటాతో మనకి పైవోట్ టేబుల్ క్రియేట్ చేశాం కదా. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి రీఫ్రెష్ చేయండి. ప్రీవియస్ గా మనకి టోటల్ వాల్యూ ఎంత ఉంది, 40,61,200. ఎప్పుడైతే రీఫ్రెష్ చేస్తారో ఇదిగోండి 52,91,900. మెయిన్ డేటాలో టేబుల్ ఫార్మేట్ అప్లై చేయండి, అప్పుడే పైవోట్ టేబుల్ అప్డేట్ అవుతుంది. ఇలా టేబుల్ ఫార్మేట్ అప్లై చేయక
రీఫ్రెష్ చేస్తూ ఉంటారు, అప్డేట్ అవ్వదు, గమనించండి. అండ్ నెక్స్ట్ మిస్టేక్ వచ్చి ఇక్కడ కూడా నేను రోస్ వైజ్ గా సేల్స్ పర్సన్ నేమ్స్, కాలం వైజ్ గా ప్రోడక్ట్స్, ఇలా టోటల్ సేల్స్ వాల్యూస్ కనుక్కున్నానండి. పైవట్ టేబుల్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఇక్కడ మనకి టాప్ లో కొన్ని హెడ్డింగ్స్ అనేది ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తాయండి. వీటిని మనం ఎడిట్ చేయడం కోసం డైరెక్ట్ గా సెలెక్షన్ చేసి కీబోర్డ్ లో డిలీట్ అంటూ ఉంటాం, డిలీట్ అవ్వదు. ఇదిగోండి ఎర్రర్స్ వస్తూ ఉంటాయండి. లేదా డబుల్ క్లిక్ చేస్తూ ఉంటాం, డేటా అనేది డిలీట్ అవ్వదు, ఎడిట్ అవ్వదు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ పర్టికులర్ హెడ్డింగ్స్ ఉన్న సెల్స్ ని సెలెక్షన్ చేసి కీబోర్డ్ లో స్పేస్ బార్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్ గా ఆ డేటా అనేది డిలీట్ అయిపోతుంది. స్పేస్ బార్ క్లిక్ చేయండి అండ్ మీకు కావాల్సిన హెడ్డింగ్స్ అనేది డైరెక్ట్ గా టైప్ చేసుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ మిస్టేక్ వచ్చి వన్స్ పైవట్ టేబుల్ క్రియేట్ అయిన తర్వాత అందులో పర్టికులర్ కాలమ్స్ ని మీరు హైడ్ చేయాలన్నప్పుడు డైరెక్ట్ గా సెలెక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఫిల్టర్ హైడ్ సెలెక్టెడ్ ఐటమ్స్ అన్నారు అనుకోండి, డేటా అనేది హైడ్ అవ్వదండి. మరి ఎప్పుడు హైడ్ అవుతుందంటే పర్టికులర్ గా ఆ ఫీల్డ్ నేమ్ వాటికి సెలెక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఫిల్టర్ లోకి వెళ్ళి హైడ్ సెలెక్టెడ్ ఐటమ్స్ అనండి, అప్పుడు హైడ్ అవుతుంది, ఓకేనా. కంట్రోల్ జెడ్ మళ్ళీ బ్యాక్ వచ్చాను. లేదా డైరెక్ట్ గా కాలం మీద రైట్ క్లిక్ ఇచ్చి హైడ్ అన్న హైడ్ అవుతుంది. మీరు పర్టికులర్ డేటా వాటికి సెలెక్షన్ చేసి హైడ్ అంటే హైడ్ అవ్వదు, ఓకేనా. అండ్ నెక్స్ట్ మిస్టేక్ వచ్చి మీరు ఒక మెయిన్ డేటాని బేస్ చేసుకుని పైవట్ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఫీల్డ్ నేమ్స్ అనేది మిస్ చేయకూడదు. ఫీల్డ్ నేమ్స్ ని మెర్జ్ చేయడం, మిస్ చేయడం ఇలా చేయకూడదు. అప్పుడు స్టార్టింగ్ లోనే ఎర్రర్ వచ్చేస్తుందండి. కావాలంటే చూడండి, ఈ ఎంటైర్ టేబుల్ మొత్తాన్ని సెలెక్షన్ చేశా, ఫిఫ్త్ కాలంలో ఉన్న హెడ్డింగ్ ని మిస్ చేశాను. ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళి పైవట్ టేబుల్ క్రియేట్ చేద్దామని చూస్తున్నాను, ఎర్రర్, ఓకేనా. ఫీల్డ్ నేమ్స్ అనేది కరెక్ట్ గా మెన్షన్ చేయండి. ఏదైనా ఒక డేటా అనేది కంపల్సరీగా ఉండాల్సిందే, ఏదైనా అంటే ఆ డేటాని బట్టి, ఓకేనా. చూసుకోండి, అప్పుడే మీకు పైవట్ టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. అలానే ఈ పైవట్ టేబుల్ లో మీరు చూస్తే రోస్ వైజ్ గా సేల్స్ పర్సన్ నేమ్స్ ఇచ్చారు, కాలం వైజ్ గా ప్రొడక్ట్స్ ఇచ్చారు. అలానే మీరు రోస్ వైజ్ గా ప్లేస్ కూడా యాడ్ చేశారండి. ఇలా యాడ్ చేసినప్పుడు ఈ గణేష్ కి సంబంధించిన ఈ టోటల్ సేల్స్ వాల్యూస్, సబ్ టోటల్ వాల్యూస్ మనకి టాప్ లో డిస్ప్లే అవుతున్నాయి. డిఫాల్ట్ గా మనకి టాప్ లోనే డిస్ప్లే అవుతాయి. ప్రసాద్ కు సంబంధించిన సబ్ టోటల్ వాల్యూస్ మొత్తం మనకి టాప్ లో వచ్చేస్తాయి. ఇలా రావడం ద్వారా కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. అలా కాదండి, సబ్ టోటల్ వాల్యూస్ నాకు బాటమ్ లో కావాలి, లేదు టాప్ లోనే కావాలి, లేదు అసలు సబ్ టోటల్ వాల్యూస్ రాకూడదు అనుకుంటే వాటిని మనం హైడ్ చేసుకోవచ్చు, వాటి పొజిషన్స్ మార్చుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైతే పైవట్ టేబుల్ క్రియేట్ చేస్తామో పైవట్ టేబుల్ అనలైజ్ డిజైన్ అనే ట్యాబ్ వస్తుంది. డిజైన్ అనే ట్యాబ్ లోకి వెళ్ళండి, సబ్ టోటల్ లోకి వెళ్ళండి. ఇక్కడ షో ఆల్ సబ్ టోటల్స్ బాటమ్ ఆఫ్ గ్రూప్ అనండి, బాటమ్ లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. లేదు నాకు టాప్ పొజిషన్ లోనే అర్థం అవుతుంది అనుకుంటే టాప్ ఆఫ్ ది గ్రూప్ థర్డ్ ఆప్షన్ చూజ్ చేసుకోండి. అసలు సబ్ టోటల్స్ అవసరం లేదనుకుంటే డు నాట్ షో సబ్ టోటల్స్ క్లిక్ చేయండి, సబ్ టోటల్స్ మొత్తం హైడ్ అవుతాయి. అలా గ్రాండ్ టోటల్స్ రోస్ వైజ్ గా కాలమ్స్ వైజ్ గా ఉన్న ఆ గ్రాండ్ టోటల్స్ కూడా మీరు ఆఫ్ చేసుకోవచ్చు. రోస్ వైజ్ గా కాలమ్స్ వైజ్ గా ఇండివిజువల్ గా ఆఫ్ చేసుకోవచ్చు, ఎట్ టైం ఒకేసారి మీరు ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ మిస్టేక్ వచ్చి ఇప్పుడు మెయిన్ డేటాను బేస్ చేసుకొని మీరు పైవట్ టేబుల్ క్రియేట్ చేస్తారండి. చేసేటప్పుడు మీ మెయిన్ డేటాలో డేట్ గనక ఉంటే, డేట్ ఫీల్డ్ నేమ్ గనక ఉంటే, మీరు ఎప్పుడైతే ఈ డేట్ ఫీల్డ్ నేమ్ ని యాడ్ చేశారో ఆటోమేటిక్ గా మనకి టేబుల్లో లేని క్వార్టర్స్ అండ్ ఇయర్స్ యొక్క ఫీల్డ్ నేమ్స్ అనేది యాడ్ అయిపోతాయండి. అండ్ వాల్యూస్ కాలం కూడా నేను యాడ్ చేశాను. అంటే ఇయర్ వైజ్ గా, క్వార్టర్ వైజ్ గా, మంత్స్ వైజ్ గా మనకి రిపోర్ట్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తా ఉంటుంది. లేదండి నాకు ఓన్లీ డేట్స్ మాత్రమే చూపించాలి, మంత్స్ మాత్రమే చూపించాలనుకుంటే మీరు ఇక్కడికి వెళ్ళి ఈ పర్టికులర్ గా ఇండివిజువల్ గా రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఈ పైవట్ ఫీల్డ్ నేమ్స్ లోనే ఈ క్వార్టర్స్, ఇయర్స్ వీటిని అన్సెలక్షన్ చేయండి, ఆటోమేటిక్ గా మనకి మంత్స్ వైజ్ గా రిపోర్ట్ అనేది డిస్ప్లే అవుతా ఉంటుంది. కొందరు ఇక్కడున్న ఆప్షన్స్ ని ఆఫ్ చేసుకోకుండా డైరెక్ట్ గా పైవట్ టేబుల్ లోకి వెళ్ళి హైడ్ చేయడం, డిలీట్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు. అలా అవసరం లేదండి, డైరెక్ట్ గా ఇక్కడ మీరు సెలక్షన్ చేసుకోవచ్చు అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అప్పుడు ఆటోమేటిక్ గా పైవట్ టేబుల్ అప్డేట్ అవుతా ఉంటుంది, ఓకేనా. విఎస్ ఎంఎస్ ఎక్సెల్ ఈ మాస్టర్ డేటాను చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. పైవట్ టేబుల్ ద్వారా ఈ మాస్టర్ డేటాను బేస్ చేసుకొని మనకు కావాల్సిన రిపోర్ట్ అనేది జనరేట్ చేయించండి. చూడండి వియర్స్, ఈ సేల్స్ రిపోర్ట్ గమనిస్తే ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ చూడండి, డేటు, సెల్లర్ నేము, కేటగిరీ, డిస్ట్రిక్ట్, ఐటమ్స్ లిస్ట్, ప్రైజ్, యూనిట్స్ అండ్ రెవెన్యూ. ఈ మాస్టర్ డేటాను బేస్ చేసుకొని పైవట్ టేబుల్ యూజ్ చేసి టోటల్ గా 10 ఎగ్జాంపుల్స్ అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. వియర్స్ ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి, డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. చూడండి వియర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పైవట్ టేబుల్ అప్లై చేయాలంటే ఈ ఎంటైర్ డేటా, ఈ మాస్టర్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఏదైనా ఒక సెల్ ని సెలక్షన్ చేసి కంట్రోల్ ఏ, ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి, పైవట్ టేబుల్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఒక బాక్స్ అయితే ఓపెన్ అయిందండి.
మీరు న్యూ షీట్ లో పైవట్ టేబుల్ క్రియేట్ చేయాలి అనుకుంటే న్యూ వర్క్ షీట్, లేదండి ఆల్రెడీ క్రియేట్ చేసిన షీట్ లో పైవట్ టేబుల్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ అండ్ ఆ పర్టికులర్ లొకేషన్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ యారో మార్క్ ని క్లిక్ చేసి ఇక్కడ ఎగ్జాంపుల్ 1 ఆ షీట్ ని సెలక్షన్ చేసి అందులో ఉన్న ఫస్ట్ సెల్ ని సెలక్షన్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి, ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు గమనిస్తే లెఫ్ట్ సైడ్ లో పైవట్ టేబుల్ ఫార్మేట్ డిస్ప్లే అవుతుందండి. మాస్టర్ డేటాలో మీరు యాడ్ చేసిన ఫీల్డ్ నేమ్స్ మొత్తం మీకు రైట్ సైడ్ లో డిస్ప్లే అవుతాయి చూడండి. ఈ ఫీల్డ్ బాక్సెస్ అనేది ఎప్పుడు డిస్ప్లే అవుతాయి, ఇక్కడ ఫార్మేట్ అనేది ఏదైనా ఒక సెల్ సెలక్షన్ లో ఉండాలండి. పొరపాటున బయట సెలక్షన్ చేశారనుకోండి ఇక్కడ హైడ్ అయిపోతుంది. ఇక్కడ ఈ ఫార్మేట్ లో ఏదైనా ఒక సెల్ ని సెలక్షన్ చేయండి, అప్పుడు మీకు ఇక్కడ ఫీల్డ్ బాక్సెస్ అనేది డిస్ప్లే అవుతాయండి. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నాకు కావాల్సిన రిపోర్ట్ ఏంటంటే కేటగిరీ వైజ్ యూనిట్ లిస్ట్ అనేది కావాలండి. ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ లో కేటగిరీ ఉంది కదండి, ఈ ఫీల్డ్ నేమ్ ని సెలక్షన్ చేసి ఇక్కడ రో అనే బాక్స్ లో డ్రాగ్ చేయండి. యూనిట్స్ అనేది డిస్ప్లే అవ్వాలండి. యూనిట్స్ అనే ఫీల్డ్ నేమ్ ని వాల్యూస్ అనే బాక్స్ లో డ్రాగ్ చేయండి. ఇదిగోండి ఇక్కడ గమనించండి, మనం కేటగిరీ అనేది రోస్ అనే బాక్స్ లో డ్రాగ్ చేసాం కాబట్టి రోస్ వైజ్ గా కేటగిరీస్ ఎన్ని యూనిట్స్ సేల్ చేసామో ఆ లిస్ట్ అనేది కంప్లీట్ గా వచ్చేసిందండి. ఓకేనండి, ఇక్కడ నాకు కేటగిరీ కాదండి ఐటమ్స్ వైజ్ లిస్ట్ రావాలి అనుకుంటే మీరేం చేస్తారు, కేటగిరీని అన్సెలక్షన్ చేయండి, ఐటమ్స్ ని రోస్ అనే బాక్స్ లో డ్రాగ్ చేయండి. అప్పుడు మనకి ఇక్కడ ఐటమ్స్ అండ్ ఏ ఐటమ్ ఎన్ని యూనిట్స్ సేల్ చేశారో టోటల్ రిపోర్ట్ జనరేట్ అయింది చూడండి. అలానే ఇక్కడ మనకి ఐటమ్స్ వైజ్ యూనిట్స్ వచ్చినాయి కదండి, ఇవి అసెండింగ్ ఆర్డర్ లో కావాలండి. లార్జెస్ట్ స్మాలెస్ట్ కావాలండి. ఇక్కడ మనకి ఆర్డర్ అనేది కరెక్ట్ గా లేదు కాబట్టి మీకు లార్జెస్ట్ స్మాలెస్ట్ కావాలనుకుంటే ఇక్కడ యూనిట్స్ ఆ సెల్ మీద సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి సార్ట్ లార్జెస్ట్ స్మాలెస్ట్, లేదా మీకు స్మాలెస్ట్ లార్జెస్ట్ కావాలన్నా ఆ విధంగా కూడా మీరు సార్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ సార్ట్ లార్జెస్ట్ స్మాలెస్ట్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. దాని ప్రకారంగా ఆటోమేటిక్ గా మనకి ఐటమ్స్ అండ్ ఆ యూనిట్స్ సార్టింగ్ అనేది జరుగుతుందండి. ఇప్పుడు డైరెక్ట్ గా మీరు ఈ రిపోర్ట్ ని ప్రింటింగ్ ఇచ్చుకోండి. డైరెక్ట్ షార్ట్ కట్ Ctrl+P, డైరెక్ట్ గా మీరు ప్రింటింగ్ ఇవ్వండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి, ప్రీవియస్ గా మీరు కేటగిరీ లిస్ట్ ఐటమ్ లిస్ట్ ఇండివిజువల్ గా మనం క్రియేట్ చేసామండి. అలా కాకుండా ఒకే రిపోర్ట్ జనరేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీరేం చేస్తారు, ఈ కేటగిరీని రో అనే బాక్స్ లో డ్రాగ్ చేయండి. ఓకే, యూనిట్స్ వాల్యూస్ అనే బాక్స్ లో డ్రాగ్ చేయండి. ఇక్కడ కేటగిరీ వైజ్ యూనిట్స్ అనేది వచ్చినాయండి. ఓకే, ఇప్పుడు రోస్ లోనే ఫస్ట్ కేటగిరీ ఉంది కదండి, దాని కిందే ఐటమ్స్ అనే ఫీల్డ్ నేమ్ ని డ్రాగ్ చేశానండి. ఇదిగోండి కేటగిరీ, దానికి సంబంధించిన ఐటమ్స్ అండ్ ఎన్ని యూనిట్స్ సేల్ చేసాము టోటల్ వాల్యూ ఇక్కడ వచ్చిందండి. ఇదిగోండి ఒకే రిపోర్ట్ లో అంటే ఆ కేటగిరీలో ఉన్న ఐటమ్స్ దానికి సంబంధించిన యూనిట్ లిస్ట్ టోటల్ గా ఒకే రిపోర్ట్ క్రియేట్ చేసామండి. కానీ ఇక్కడ యూనిట్ లిస్ట్ చూసుకుంటే నాకు లార్జెస్ట్ స్మాలెస్ట్ కావాలండి. ఇక్కడ మల్టిపుల్ కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి ఇండివిజువల్ గా మీరు లార్జెస్ట్ స్మాలెస్ట్ అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఏదైనా ఒక కేటగిరీ యూనిట్స్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ సార్ట్ లార్జెస్ట్ స్మాలెస్ట్ క్లిక్ చేయండి. ఎవ్రీ కేటగిరీలో ఐటమ్ లిస్ట్ అనేది మనకి లార్జెస్ట్ స్మాలెస్ట్ సార్టింగ్ జరిగిపోతుందండి. ఇదిగోండి ప్రతి కేటగిరీలో లార్జెస్ట్ స్మాలెస్ట్, లేదు స్మాలెస్ట్ లార్జెస్ట్ కావాలనుకోండి ఏదైనా ఒక కేటగిరీ యూనిట్స్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, సార్ట్ స్మాలెస్ట్ లార్జెస్ట్ అన్నారు. ఇదిగోండి ఆటోమేటిక్ గా సార్టింగ్ జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నాకు ప్లేస్ వైజ్ యూనిట్స్ రావాలండి. అప్పుడు ఇక్కడ ప్లేస్ అనే ఫీల్డ్ నేమ్ ని రో అనే బాక్స్ లో డ్రాగ్ చేయండి. ప్లేసెస్ యూనిట్ లిస్ట్ వచ్చిందండి. యూనిట్స్ అనే ఫీల్డ్ నేమ్ ని వాల్యూస్ అనే బాక్స్ లో డ్రాగ్ చేయండి. ఇక్కడ ప్లేస్ వైజ్ ఎన్ని యూనిట్స్ సేల్ అయినాయో ఆ రిపోర్ట్ మొత్తం జనరేట్ అయిందండి. ఇప్పుడు నాకు ప్లేస్ లోనే కేటగిరీ లిస్ట్ కూడా కావాలండి. అప్పుడు ఇక్కడ ఈ కేటగిరీ ఫీల్డ్ నేమ్ ని ఈ రో అనే బాక్స్ లోనే ప్లేస్ కింద డ్రాగ్ చేశాను చూడండి. ఇక్కడ ఒకసారి రిపోర్ట్ గమనించండి, ఈచ్ ప్లేస్ అందులో కేటగిరీస్ దానికి సంబంధించిన యూనిట్ లిస్ట్. ఇక్కడ మనం ఒకసారి రిపోర్ట్ చూస్తే ఎవ్రీ ప్లేస్ లో మనకి సేమ్ కేటగిరీస్ అనేది డిస్ప్లే అవుతున్నాయండి. మీరు కొన్ని రిపోర్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు రిపీటెడ్ ఫీల్డ్ నేమ్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారండి, ఒకే రోలో మల్టిపుల్ ఫీల్డ్ నేమ్స్ ఇవ్వద్దండి. రోస్ వైజ్ గా ఒక ఫీల్డ్ నేమ్, కాలం వైజ్ గా ఇంకో ఫీల్డ్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ రోస్ వైజ్ కేటగిరీ ఉంచి ఈ ప్లేస్ అనే ఫీల్డ్ నేమ్ ని మీరేం చేస్తారు, కాలమ్స్ వైజ్ వచ్చేటట్టుగా యాడ్ చేయండి. అంటే ఇక్కడ ఈ ప్లేస్ అనే ఫీల్డ్ నేమ్ ని కాలమ్స్ అనే బాక్స్ లో డ్రాగ్ చేయండి. అప్పుడు మనకి ఇక్కడ రిపోర్ట్ అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది. ఇక్కడ రోస్ వైజ్ గా కేటగిరీస్, కాలమ్స్ వైజ్ గా ప్లేసెస్. ఇక్కడ మనం సెల్ అడ్రస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి, ఒక సెల్ ని సెలక్షన్ చేస్తే వర్టికల్ గా కాలం నేమ్, హారిజంటల్ గా రో నెంబర్, అలా ఇక్కడ వర్టికల్ గా
ప్లేస్ ఏముందండి తెనాలి, హారిజంటల్ గా కేటగిరీ ఏముందండి ఫర్నిచర్. తెనాలి అనే ప్లేస్ లో ఫర్నిచర్ ఎన్ని యూనిట్స్ సేల్ చేసామండి 499. ఇక్కడ మనం రిపోర్ట్ గమనిస్తే ఈచ్ ప్లేస్ టోటల్ యూనిట్స్ వాల్యూ, అలానే ఈచ్ కేటగిరీ టోటల్ వాల్యూ అండ్ ఇండివిజువల్ వాల్యూస్ టోటల్ గా అన్ని ఇక్కడే డిస్ప్లే అవుతున్నాయండి. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ నాకు ప్లేస్ వైజ్ యూనిట్స్ రావాలండి. ఓకే, ప్రీవియస్ గా చేసిన దాన్ని బట్టి ప్లేస్ అనే ఫీల్డ్ నేమ్ ని రోస్ అనే దానిలో డ్రాగ్ చేయండి, యూనిట్స్ ని వాల్యూస్ అనే బాక్స్ లో డ్రాగ్ చేయండి. ఇక్కడ మనకి యూనిట్స్ అనేది వాల్యూస్ రూపంలో వచ్చినాయి కదండి, అలా కాకుండా పర్సంటేజ్ ఫార్మేట్ లో రావాలండి. అలా రావాలంటే ఏం చేయాలి, ఆ యూనిట్స్ అనే సెల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి షో వాల్యూస్ యాజ్ ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ కాలమ్ టోటల్ ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. అప్పుడు ఏ ప్లేస్ లో ఎంత పర్సంటేజ్ లో యూనిట్స్ సేల్ అయినాయో మనకి పర్సంటేజ్ ఫార్మేట్ లో డిస్ప్లే అవుతుందండి. ఓకేనా, ఇలా కూడా మనం రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. ఓకేనండి, ఇక్కడ నాకు ప్లేస్ వైజ్ కాదండి కేటగిరీస్ వైజ్ యూనిట్స్ అనేది పర్సంటేజ్ ఫార్మేట్ లో డిస్ప్లే అవ్వాలి. అప్పుడు మీరేం చేస్తారు, ఈ ప్లేస్ అనేది రిమూవ్ చేయండి, కేటగిరీ ఫీల్డ్ నేమ్స్ ని రోస్ అనే బాక్స్ లో డ్రాగ్ చేయండి. ఇదిగోండి ఆటోమేటిక్ గా టేబుల్ అనేది అప్డేట్ అయిందా లేదా. అలానే ఇక్కడ కనిపించే ఈ పర్సంటేజ్ ఫార్మేట్స్ కూడా మీరు సార్టింగ్ చేసుకోవచ్చు అండి. దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి సార్ట్ లార్జెస్ట్ స్మాలెస్ట్ ఇలా డైరెక్ట్ గా సార్టింగ్ చేసుకోండి. అండ్ ఈ రిపోర్ట్ ని ప్రింటింగ్ ఇవ్వాలంటే కంట్రోల్ పి, డైరెక్ట్ గా మీరు ప్రింటింగ్ ఇవ్వండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నాకు కేటగిరీ వైజ్ యూనిట్స్ కావాలండి. కేటగిరీ అనే ఫీల్డ్ నేమ్ ని రోస్ అనే దానిలో డ్రాగ్ చేశాను, అండ్ యూనిట్స్ వాల్యూస్ అనే బాక్స్ లో డ్రాగ్ చేశాను. అండ్ కేటగిరీస్ లోనే ఐటమ్ లిస్ట్ కూడా కావాలండి. ఐటమ్స్ అనే ఫీల్డ్ నేమ్స్ ని రోస్ అనే దానిలో డ్రాగ్ చేశానండి. ఇక్కడ కేటగిరీస్, దానికి సంబంధించిన ఐటమ్స్, యూనిట్స్ టోటల్ రిపోర్ట్ అనేది జనరేట్ అయిందండి. అలానే లార్జెస్ట్ స్మాలెస్ట్ సార్టింగ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఆ యూనిట్స్ మీద రైట్ క్లిక్ ఇచ్చి సార్ట్ లార్జెస్ట్ స్మాలెస్ట్ అన్నాను. ప్రతి కేటగిరీలో ఐటమ్స్ అనేది మనకి లార్జెస్ట్ స్మాలెస్ట్ సార్టింగ్ జరిగిందండి. ఓకే, ఇక్కడ మన కేటగిరీలో ఐటమ్స్ గమనిస్తే ఒక్కో కేటగిరీలో 8 ఐటమ్స్, 5 ఐటమ్స్, 6 ఐటమ్స్ అలా ఉన్నాయండి. అలా కాదండి, నాకు టాప్ 3 ఐటమ్స్ మాత్రమే డిస్ప్లే అవ్వాలండి, లేదా టాప్ 5 ఐటమ్స్ మాత్రమే డిస్ప్లే అవ్వాలండి. అలా చేయాలంటే ఎలా, అలా రిపోర్ట్ జనరేట్ చేసి నా బాస్ కి సబ్మిట్ చేయాలండి. అప్పుడు ఒక్కోటి చూసుకొని హైడ్ చేసుకుంటూ ఉంటామా. అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయి కదండి, ఆ సెల్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, ఫిల్టర్, ఇక్కడ టాప్ 10 అనే ఆప్షన్ ఉందా దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఒక బాక్స్ అయితే ఓపెన్ అయిందండి, ఇక్కడ టాప్ 10 ఉంది కాబట్టి టాప్ 10 ఐటమ్స్ డిస్ప్లే అవుతున్నాయి. మీకు కావాల్సింది ఏంటండి టాప్ 3 కాబట్టి ఇక్కడ 10 రిమూవ్ చేసి 3 ఇచ్చి ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి ఎవ్రీ కేటగిరీలో టాప్ 3 ఐటమ్స్ మాత్రమే మనకి ఇక్కడ లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుందండి. అలా కాకుండా టాప్ 5 కావాలండి, 3 ప్లేస్ లో ఏం చేస్తారు 5 ఇచ్చి ఓకే ప్రెస్ చేయండి. టాప్ 5 ఐటమ్స్ డిస్ప్లే అవుతాయి. ఎవ్రీ కేటగిరీలో ఆటోమేటిక్ గా ఐటమ్స్ అనేది చేంజ్ అవుతాయండి. ఇలా కూడా మీరు పైవోట్ టేబుల్ అనేది క్రియేట్ చేయొచ్చండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ రిపోర్ట్ ఏంటంటే మల్టిపుల్ ఫీల్డ్ నేమ్స్ ని బేస్ చేసుకొని మనకు కావాల్సినట్టుగా రిపోర్ట్ అనేది జనరేట్ చేయొచ్చండి. ఇప్పుడు నాకు ప్లేస్ వైజ్, కేటగిరీస్ వైజ్, ఐటమ్స్ వైజ్ లిస్ట్ రావాలండి. ఇప్పుడు నేను ప్లేస్ అనే ఫీల్డ్ నేమ్ ని రోస్ అనే దాంట్లో డ్రాగ్ చేశాను, దాని కింద కేటగిరీ అది కూడా రోస్ లోనే యాడ్ చేశానండి. అలానే ఐటమ్స్ అది కూడా రోస్ లోనే యాడ్ చేశానండి. అండ్ యూనిట్స్ వాల్యూస్ అనే బాక్స్ లో డ్రాగ్ చేశానండి. ఇక్కడ ఎవ్రీ ప్లేస్ లో కేటగిరీస్ యాడ్ అయినాయి, దానికి సంబంధించిన ఐటమ్స్ కూడా యాడ్ అయినాయి అండి. ఇక్కడ ఏ ప్లేస్ లో ఏ కేటగిరీస్ ఉన్నాయి, అందులో ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఆ యూనిట్ లిస్ట్ అనేది వచ్చిందండి. ఓకే, ఇక్కడ ఈ మైనస్ ఐకాన్ ప్రెస్ చేశాను అనుకోండి, దానికి సంబంధించిన సబ్ కేటగిరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి హైడ్ అయిపోతా ఉంటాయి. ఇలా హైడ్ చేసుకోండి. అలానే ఇక్కడ ప్లేస్ లో మైనస్ ఐకాన్ క్లిక్ చేయండి, అందులో ఉన్న కేటగిరీస్ కూడా హైడ్ అయిపోతా ఉంటాయండి. ఇక్కడ మనకి ఫైనల్ రిపోర్ట్ అనేది ఎలా డిస్ప్లే అవుతుందండి, ఏ ప్లేస్ లో ఎన్ని యూనిట్స్ సేల్ చేసామో ఆ యూనిట్ లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు ప్లేస్ లో గ్రాసరీ కేటగిరీలో ఎన్ని యూనిట్స్ సేల్ చేసామో లిస్ట్ రావాలండి. అప్పుడు ఏం చేస్తారు, గుంటూరు ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తారు, అందులో గ్రాసరీ ఈ ఐకాన్ క్లిక్ చేస్తారు. ఇలా మనకు కావాల్సినట్టుగా రిపోర్ట్ అనేది జనరేట్ చేసుకుంటారు, డైరెక్ట్ గా మీరు ప్రింటింగ్ ఇచ్చుకుంటారండి. ఓకేనా. అంటే మల్టిపుల్ ఫీల్డ్ నేమ్స్ ని బేస్ చేసుకొని మనకు కావాల్సినట్టుగా రిపోర్ట్ కావాలి అనుకుంటే మీరు ఈ విధంగా హైడ్ చేసుకుంటూ కావాల్సిన ఫీల్డ్ నేమ్స్ ని డిస్ప్లే చేసుకుంటూ రిపోర్ట్ అనేది వెరిఫై చేసుకోవచ్చు అండి. విజయవాడలో మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో ఏ ఐటమ్స్ ఎన్ని యూనిట్స్ సేల్ అయినాయో ఈ విధంగా రిపోర్ట్ మీరు వెరిఫై చేసుకోవచ్చు, డైరెక్ట్ గా మీరు ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా.
అలానే పైవోట్ టేబుల్‌లో మీరు ఫిల్టర్స్ కూడా అప్లై చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐటెమ్స్ వైస్ లిస్ట్ రావాలి అనుకుంటున్నారండి. ఓకే. ఐటెమ్స్ అనే ఫీల్డ్ నేమ్స్‌ని రోస్ అనే బాక్స్‌లో డ్రాగ్ చేశారు. యూనిట్స్, వాల్యూస్ అనే బాక్స్‌లో డ్రాగ్ చేశారు. ఇక్కడ మనకి మెయిన్ డేటాని బేస్ చేసుకొని టోటల్ ఐటెమ్స్, అందులో సేల్ చేసిన యూనిట్ లిస్ట్ మొత్తం డిస్‌ప్లే అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ నేను ఫిల్టర్ అప్లై చేయాలనుకుంటున్నానండి. ఎలా? ఏ ప్లేస్‌లో ఏ ఐటెమ్స్ ఎన్ని సేల్ చేశారు అలా ఫిల్టర్ చేయాలనుకుంటున్నానండి. ఇక్కడ మనకి రైట్ సైడ్ లో బాక్సెస్ గమనిస్తే రోస్, వాల్యూస్, కాలమ్స్ ఈ 3 బాక్సెస్ యాడ్ చేసామండి. ఫిల్టర్ అనే బాక్స్ ఉందా లేదా? ఇక్కడ ప్లేస్ వైజ్ ఏ ఐటమ్స్ సేల్ అయినాయో అది వెరిఫై చేద్దాం అనుకుంటున్నానండి. అప్పుడు మీరేం చేస్తారండి, ఇక్కడ ఈ ప్లేస్ అనే ఫీల్డ్ నేమ్ ని ఫిల్టర్ అనే బాక్స్ లో డ్రాగ్ చేయండి. ఇక్కడ మనకి టాప్ లోనే ఒక లిస్ట్ అనేది క్రియేట్ అయింది చూడండి. ఇక్కడ డౌన్ ఆరోకి క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ప్లేస్ అనేది యూనిక్ లిస్ట్ వచ్చిందా రాలేదా? ఇక్కడ తెనాలి అనే ప్లేస్ ని సెలక్షన్ చేసి ఓకే అన్నానండి. ఇదిగోండి తెనాల్లో ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఎన్ని యూనిట్స్ సేల్ చేశారు ఆటోమేటిక్గా ఫిల్టర్ అయిందా లేదా? అలానే గుంటూరు ఓకే అన్నానండి. గుంటూరు ప్లేస్ లో ఐటమ్స్, యూనిట్స్ అలా కాదండి, మల్టిపుల్ ప్లేసెస్ సెలక్షన్ చేయాలండి, ఒక్కో ప్లేస్ కాదండి. అప్పుడు మీరు ఇక్కడ సెలెక్ట్ మల్టిపుల్ ఐటమ్స్ ఈ చెక్ బాక్స్ ని సెలక్షన్ చేసి గుంటూరు, తెనాలి ఈ 2 ప్లేసెస్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఈ 2 ప్లేసెస్ లో ఉన్న ఐటమ్స్ లిస్టు, యూనిట్స్ లిస్టు టోటల్ గా ఫిల్టర్ అయిందండి. అలానే మీరు మల్టిపుల్ ఫిల్టర్స్ కూడా యాడ్ చేయొచ్చండి. కేటగిరీ వైజ్ ఫిల్టర్ చేయాలనుకుంటున్నారు. కేటగిరీ అనే ఫీల్డ్ నేమ్ ని ఈ ఫిల్టర్ అనే దాంట్లోనే ప్లేస్ కిందే డ్రాగ్ చేశానండి. ఇంకో ఫిల్టర్ ఆప్షన్ యాడ్ అయింది చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ప్లేస్ లో తెనాలి సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేశాను. తెనాలి లిస్ట్ వచ్చింది. ఇప్పుడు కేటగిరీలో తెనాల్లో గ్రాసరీ ఈ కేటగిరీని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేశాను. ఆటోమేటిక్ గా ఫిల్టర్ అనేది అప్డేట్ అవుతుందా లేదా? అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మనం పైవోట్ టేబుల్లో స్లైసర్స్ కూడా యాడ్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు రిపోర్ట్ ఎలా కావాలంటే ఐటమ్ వైజ్ యూనిట్స్ వాల్యూ కావాలండి. ఐటమ్స్ అనేది రో బాక్స్ లో యాడ్ చేశాను అండ్ యూనిట్స్ అనేది వాల్యూస్ బాక్స్ లో యాడ్ చేశాను. ఓకే. ఐటమ్స్ వాటి యొక్క యూనిట్స్ టోటల్ రిపోర్ట్ వచ్చిందండి. స్లైసర్స్ అనేది ఎక్కడ ఉంటాయి అంటే ఎప్పుడైతే పైవోట్ టేబుల్ క్రియేట్ చేశారో పైవోట్ టేబుల్ అనలైజ్ అనే ట్యాబ్ వచ్చిందా, ఇందులో మనకి ఇన్సర్ట్ స్లైసర్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. అసలు స్లైసర్ అంటే ఏంటంటే ప్రీవియస్ గా ఫిల్టర్ లాగే ఉంటుందండి. ఆల్రెడీ మన మెయిన్ డేటాలో ఉన్న ఫీల్డ్ నేమ్స్ మొత్తం డిస్ప్లే అవుతాయండి. ఇక్కడ ఉన్న ఫీల్డ్ నేమ్స్ ప్రకారంగా ఆటోమేటిక్ గా డేటా అనేది అప్డేట్ అయ్యిద్దండి. ఇక్కడ ఆల్రెడీ మనకి ఐటమ్స్ వాటి యొక్క యూనిట్స్ అనేది డిస్ప్లే అవుతున్నాయండి. ప్లేస్ వైజ్ గా ఐటమ్స్ అనేది అప్డేట్ అవ్వాలి అనుకుంటే ప్లేస్ కు సంబంధించిన స్లైసర్ అనేది యాడ్ చేయండి. ప్లేస్ అనేది సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి ప్లేస్ కు సంబంధించిన స్లైసర్ వచ్చింది. ఇక్కడ ఆల్ ప్లేసెస్ సెలక్షన్ లో ఉన్నాయి. ఆల్ ప్లేసెస్ లో ఆల్ ఐటమ్స్ వాటి యొక్క యూనిట్స్ అనేది డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ నేను గుంటూరు సెలక్షన్ చేశాను. దానికి సంబంధించిన డేటా అనేది అప్డేట్ అయింది. అలానే తెనాలి, విజయవాడ, చీరాల డేటా ఆటోమేటిక్ అప్డేట్ అవుతుందా లేదా? లేదు మల్టిపుల్ ప్లేసెస్ సెలక్షన్ అవ్వాలనుకుంటే ఇక్కడ మల్టిపుల్ ఐకాన్ ఉంది కదండి, మల్టీ సెలెక్ట్ ఈ ఆప్షన్ సెలక్షన్ చేసి చీరాల, గుంటూరు అండ్ తెనాలి ఇలా మల్టిపుల్ ప్లేసెస్ సెలక్షన్ చేయొచ్చు. అండ్ క్లియర్ చేయాలి అంటే ఇక్కడ క్లియర్ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఆల్ ప్లేసెస్ సెలక్షన్ అవుతాయి. అలానే ఒక స్లైసరే కాదండి, మల్టిపుల్ స్లైసర్స్ కూడా యాడ్ చేయొచ్చు. మీరు ఇక్కడ పైవోట్ టేబుల్ ని సెలక్షన్ చేసి పైవోట్ టేబుల్ అనలైజ్ లోకి వెళ్ళి మళ్ళీ ఇన్సర్ట్ స్లైసర్ ఇక్కడ కేటగిరీకి సంబంధించిన స్లైసర్ యాడ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి కేటగిరీ ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి కేటగిరీకి సంబంధించిన ఇంకో స్లైసర్ యాడ్ అయిందండి. ఇప్పుడు నేను ఈ 2 స్లైసర్స్ ని యూజ్ చేస్తున్నాను అండి. ప్లేస్ వచ్చి విజయవాడ, విజయవాడకి సంబంధించిన ఐటమ్ లిస్ట్ అనేది అప్డేట్ అయింది. విజయవాడలో ఇక్కడ ఫ్యాషన్ అండ్ క్లాతింగ్ ఈ కేటగిరీని సెలక్షన్ చేశానండి. దానికి సంబంధించిన ఐటమ్స్ అనేది అప్డేట్ అయిందండి. లేదండి ఇక్కడ మల్టిపుల్ కేటగిరీస్ సెలక్షన్ చేయాలంటే మల్టీ సెలక్షన్ చేయండి. ఫ్యాషన్ అండ్ గ్రాసరీ ఈ విధంగా సెలక్షన్ చేయండి. డేటా అనేది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుందండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి మెయిన్ డేటాలో డేట్స్ కూడా ఉన్నాయి కదండి. నాకు మంత్స్ ప్రకారంగా రిపోర్ట్ రావాలి, ఇయర్స్ ప్రకారంగా రిపోర్ట్ రావాలి, 3 మంత్స్కి ఒకసారి రిపోర్ట్ రావాలి. అలా రావాలంటే మీరు ఏం చేస్తారు, ఈ డేట్ అనే ఫీల్డ్ నేమ్ని రోస్ అనే బాక్స్లో డ్రాగ్ చేయండి. యూనిట్స్ రావాలి, యూనిట్స్ అనేది వాల్యూ అనే బాక్స్లో డ్రాగ్ చేయండి. ఎప్పుడైతే డేట్ డ్రాగ్ చేశారో ఆటోమేటిక్గా మీకు ఇయర్స్, క్వార్టర్స్, డేటు మనకి క్వార్టర్స్ అంటే 3 మంత్స్కి ఒకసారి కూడా అప్డేట్ అవుతుందండి. టోటల్‌గా మనకి మెయిన్ డేటాలో 3 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి 2020, 21, 22 ఎన్ని యూనిట్స్ సేల్ చేశారో టోటల్ రిపోర్ట్ వచ్చిందండి. ఇక్కడ ఈ 2020లో ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ Q1, Q2, Q3 అంటే ఇక్కడ మనకి 3 మంత్స్‌కి ఒకసారి రిపోర్ట్ కూడా వచ్చిందండి.
క్వార్టర్స్ అవసరం లేదు అనుకుంటే ఈ క్వార్టర్స్ని అంటే ఈ రోస్లో యాడ్ అయిన ఈ క్వార్టర్స్ ఆప్షన్ని డిలీట్ చేయండి. అంటే సెలక్షన్ చేసి బయటకు డ్రాగ్ చేయండి. అప్పుడు మీకు మనసు ప్రకారంగా రిపోర్ట్ అనేది డిస్ప్లే అయ్యిద్దండి. 2020 రిపోర్టు, అలానే 2021 రిపోర్ట్, 2022 రిపోర్ట్ మనసు వైజ్గా చూసుకోవచ్చు. అండ్ డిస్ప్లే చేసుకోవచ్చు, అవసరం లేకపోతే హైడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇయర్స్ కూడా అవసరం లేదు, ఓన్లీ మనసు ప్రకారంగా రిపోర్ట్ చూడాలనుకుంటే ఇయర్స్ అనే ఆప్షన్ కూడా మీరు బయటకు డ్రాగ్ చేయండి. మీకు టోటల్ మనసు మీద మీకు రిపోర్ట్ అనేది అప్డేట్ అవుతుందండి. ఓకేనా? అండ్ ప్రీవియస్ గా చెప్పినట్టు ఇందులో స్లైసర్స్ కూడా యాడ్ చేయొచ్చండి. ప్లేస్ వైజ్ గా నేను మంత్లీ రిపోర్ట్స్ చూడాలి అనుకుంటున్నాను. మీరు పైవట్ టేబుల్ అనలైజ్ లోకి వెళ్ళండి, ఇన్సర్ట్ స్లైసర్ లోకి వెళ్ళండి. ఇక్కడ ప్లేస్ అనే ఆప్షన్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ ఆల్ ప్లేసెస్ సెలక్షన్ లో ఉంది కాబట్టి టోటల్ రిపోర్ట్ డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ నేను తెనాలి సెలక్షన్ చేశాను. తెనాలి వాటికి ఆ మనసులో ఎన్ని యూనిట్స్ సేల్ చేసామో ఆ రిపోర్ట్ అప్డేట్ అయింది. అలానే గుంటూరు, చీరాల ఇలా మీరు మంత్స్ వైజ్ గా, ఇయర్స్ వైజ్ గా, క్వార్టర్ వైజ్ గా కూడా మీరు రిపోర్ట్ అనేది క్రియేట్ చేయించండి. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఇక్కడ మెయిన్ డేటాలో ఎక్స్ట్రాగా డేటా యాడ్ చేస్తే ఇక్కడ ప్లేసెస్ ఈ గుంటూరు, తెనాలి కాకుండా ఒంగోలుకు సంబంధించిన డేటా యాడ్ చేయాలనుకుంటున్నానండి. ఇప్పుడు ఆ డేటా అనేది యాడ్ చేశానండి. ఆటోమేటిక్ గా పైవట్ టేబుల్ అప్డేట్ అవ్వాలండి. ఈ మాస్టర్ డేటాని సెలక్షన్ చేసి Ctrl+T టేబుల్ ఫార్మేట్ అప్లై చేయండి. అండ్ ఈ డేటా లాస్ట్ కి వచ్చేసి ఎక్స్ట్రా డేటా అంటే ఈ ఒంగోలు సంబంధించిన డేటా అనేది యాడ్ చేయండి. సేవ్ చేయండి, Ctrl+S. ఇక్కడ మనం ప్రీవియస్ గా ప్లేస్ కి సంబంధించిన స్లైసర్ యాడ్ చేసాం కదండి. మనకి మెయిన్ డేటాలో ఒంగోలు ప్లేస్ కూడా ఉంది కదండి. మరి స్లైసర్ లో అప్డేట్ అవ్వాలి అంటే మీరు డేటా యాడ్ చేసి సేవ్ చేయగల సరిపోదండి. పైవట్ టేబుల్ అనలైజ్ లోకి వెళ్ళండి. ఇక్కడ పైవట్ టేబుల్ ని సెలక్షన్ చేసి పైవట్ టేబుల్ అనలైజ్ ఈ ట్యాబ్ క్లిక్ చేయండి. ఇక్కడ రీఫ్రెష్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇది ఆటోమేటిక్ గా ఒంగోలు ప్లేస్ కూడా యాడ్ అయింది. ఆ ప్లేస్ ని సెలక్షన్ చేస్తే దానికి సంబంధించిన డేటా అనేది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుందండి. ఓకేనా? వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.